शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। ओं गं गणपते नमः। ओं श्रीमात्रे नमः। ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో కూడా ఉంటూ నా ఆస్ట్రాలజీని చూస్తూ మా వీడియోలు చూస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాదండి, మీకు ఈ వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ సర్కిల్లో, అలాగే నన్ను ఆశీర్వదించండి. ఇప్పుడు మనం ఏప్రిల్ 6వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వాళ్ళకి ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే 12th భావంలో ఉన్నటువంటి ప్లానెట్ పొజిషన్. అక్కడ చెప్పుకుందామండి. ముందు 2వ భావం గురించి చెప్పుకుందాం. అంటే మీ రాశి వారికి ఎప్పుడు స్పీడ్గా, డైనమిక్గా, తెలివిగా, ఆవేశపరంగా, కోపంగా చాలా మంచి మనసు కలవారు మీరు. ఆ కోపాన్ని కొద్దిగా మీ మాట పొదుపుని జాగ్రత్తగా ఉంటే చాలా అద్భుతం. ఇంకా ధనం విషయంలో అంటారా, ఏమాత్రము ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. ఈ సంవత్సరంలో అంటే ఏప్రిల్ నెలలో 6వ తారీఖు నుంచి కూడా మీకు ఫైనాన్షియల్గా అంటే ఆర్థికంగా మీరు నిలదొక్కుంటారు. రెండోది ఏంటంటే గాయకులు, ముఖ్యంగా వాళ్ళకి చెప్పాలంటే గాయకులకి, అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి కూడా మంచిగా వాళ్ళ టాలెంట్కి తగ్గట్టుగా వాళ్ళకి అవకాశాలు రావడము, కొంతమంది విదేశాలు వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి అంటే శుక్రుడు 12వ భావంలో ఉండడం వల్ల విదేశ పర్యటన జరగబోతోంది. అది ఖచ్చితం. విదేశాల్లో ఉంటారు. ఈ ప్రోగ్రామ్స్ కూడా విదేశాలు ఇస్తారు. అది పక్కకు పెడితే మీరు మీ రాశి వారికి వేళపడ్డ భోజనం అండి, ఎక్కడికి వెళ్ళినా భోజన వసతులు ఖచ్చితంగా ఉండి తీరుతాయి. మరి మిగతా వాళ్ళకు ఉండవా? ఉంటాయండి. అలా అని కాదు, మిమ్మల్ని పిలిచి ఆదరించి గురు ప్రభావం కదండి, అద్భుతమైనటువంటి వంటలతోటి మీకు బాగా మర్యాదపూర్వకంగా బ్రహ్మాండంగా ఉంటుంది. అది పక్క పెడితే ముఖ వర్చస్సు, ఆనందము ఎప్పుడు తృప్తిగా ఉంటూనే ఉంటారు. షార్ట్ జర్నీస్ కూడా ఎక్కువ చేయడానికే అవకాశాలు ఉన్నాయండి. ఏదేమైనా మీ రాశ్యాధిపతి కుజుడు నీచ స్థితిలో ఉన్నాడు. కానీ ఇక్కడ ఒక అదృష్టం ఏంటంటే 4th హౌస్ లార్డ్ కూడా కలిశాడు. చంద్రుడు అంటే 4th భావంలోనే కుజుడు ఉన్నా, అంటే 6వ తారీఖు 6th, 7th, 8th డేట్స్లో చంద్రుడు కూడా ఉన్నాడు. అంటే చంద్రమంగళ యోగం ఏర్పడింది అక్కడ. మీకు చంద్రమంగళ యోగం ఏర్పడి ఒక అద్భుతమైన సంగీత సాధనలో ఉన్న వాళ్ళకి మంచి ప్రోగ్రెస్ ఉండడము, వాళ్ళ ప్రోగ్రామ్స్ కూడా ఉండడము, అలాగే మీ తల్లి గారికి ఆరోగ్య పరిస్థితి అద్భుతంగా ఉండడము, వాహనాలు, గృహాలు, గృహ సౌఖ్యం, వాహన సౌఖ్యం, ఆభరణాలు, ఈ తల్లిగారికి ప్రేమ అద్భుతంగా చాలా చాలా బాగుందండి. ఈ వారంలో 6th నుంచి 8th వరకు కూడా బ్యూటిఫుల్గా చాలా అద్భుతంగా ఉంది. సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. సంతానం వలన సౌఖ్యం కూడా పెరుగుతుంది. మీకు వాళ్ళు ఉన్నతమైనటువంటి పొజిషన్స్లోకి రావడానికి అవకాశాలు ఎక్కువ మీ సంతానం. అంతేకాకుండా కళారంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి మంచి అవకాశాలు వచ్చి తీరుతాయి. ఏదేమైనా 6వ భావంలో కేతువుకి చంద్రుడు ఉన్నాడు. అదేంటంటే చంద్రుడితో కలిసేది కేతువు మిక్కిలి బలవంతుడైపోతాడు. కేతువు గురుదృష్టి కూడా ఉంది. అంటే ఈ విధంగా చెప్పాలంటే దీనివల్ల ఏంటంటే స్టాంపింగ్, విదేశాలు వెళ్ళే వాళ్ళకి స్టాంపింగ్ ఈజీగా అయిపోతుందండి. ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నాను, మీరు ఏ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో రాసినా మీ ఎడ్యుకేషన్ తగ్గట్టుగా, అంటే సివిల్ సర్వీసెస్ కానీ, గ్రూప్స్ కానీ, లేదా మీ ఎగ్జామ్స్ కానీ అంటాం కదా, వాటిలో మీరు ఉన్నతమైన ఉత్తీర్ణత పొందుతారు. మంచి మార్కులతో పాస్ అయిపోతారు. ఖచ్చితంగా ఉంటుంది. మీ మేనమామలు బాగుంటారు. అంతేకాకుండా సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా ఉంటారు మీరు. అంతేకాకుండా సేవకాజనం బ్రహ్మాండంగా ఉంటారు మీకు. ఇంకా చెప్పుకుంటే చాలా ఉందండి. మీ మేనమామలకి అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా వివాహ వేడుకలు, వివాహ శుభకార్యాలు ఇంట్లో జరిగి తీరుతాయి. మీ భార్యాభర్తల యొక్క అనురాగం, ఆప్యాయత దినదిన ప్రవర్ధమానం జరుగుతూనే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మీ అష్టమ స్థానాన్ని కూడా గురుదృష్టి ఉంది. అష్టమాధిపతి నీచలో ఉన్నాడు. అంటే తరచూ మీకు అనారోగ్య సమస్యలు రావడానికి, హెల్త్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ అంటాం కదా, అవి రావడానికి అవకాశాలు ఉన్నాయి. మెడిసిన్స్ వాడవలసి వస్తూ ఉంటుంది. కానీ గురుదృష్టి ఉండడం వలన మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అనారోగ్య సమస్యలు వచ్చినా వాటి నుంచి బయటపడి తీరుతారు. అంతేకాకుండా గురుదృష్టి ఉండడం వల్ల, అష్టమ స్థానానికి గురుదృష్టి ఉంటే ఈ కోర్ట్ రిలేటెడ్ కానీ, లా రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే భగవంతుడి దయ వల్ల మీకు మంచి శుభవార్తలు జరుగుతాయి ఉంటారండి.
అంతేకాకుండా సేవాకార్యం బ్రహ్మాండంగా ఉంటారు. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే చదువు విషయంలో మీరు ఆటంకాలు ఆలస్యాలు ఎదురవుతాయి విదేశాలు వెళ్ళడానికి. ఎందుకని శని భాగ్యస్థానాన్ని చూడడం వలన కొద్దిగా మీకు విదేశాలు వెళ్ళడానికి ప్రాబ్లం అవుతుంది. లేట్ అవుతుంది తప్ప, అంటే లేట్ అవుతుందా డినై మాత్రం కాదు. డినై ఏంటంటే జరగకుండా ఉండదు, జరిగి తీరుతుంది. కొద్దిగా లేట్ వెళ్తారు, విదేశాలు వెళ్తారు. అలాగే మీ బిజినెస్లో కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, ఆలస్యాలు అయిపోతూ ఉంటాయి. ఓ పట్టాన కొలికి రాకుండా ప్రాఫిటబుల్గా లేకుండా కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కానీ మీకు ఉద్యోగ భద్రత మాత్రం పర్ఫెక్ట్గా ఉందండి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి పర్ఫెక్ట్గా వాళ్ళకి ఉద్యోగ భద్రత ఉంది. అంతేకాదండి, మీరు బుద్ధి కర్మానుసారి అన్నట్టుగా మీ చేసే పనులు కూడా అద్భుతమైన పనులు ఉంటాయి మీకు. ఇంకా చెప్పాలంటే మీ బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, అలాగే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, లాయర్స్ అంటారు సరే, అడ్వకేట్స్ వాళ్ళకి కూడా మంచి అద్భుతమైన ఫలితాలు బాగా ఉన్నాయి. కొత్త వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు, అప్లై చేసే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఏదైనా 12వ భావంలో ఇంకా చెప్తాను కదా, 12వ భావంలో రవి బుధులు, అలాగే శుక్రశనులు, రాహు మంచిది కాదండి. మీ వే ఆఫ్ థింకింగ్ మారిపోతూ ఉంటుంది. చెడు అలవాట్లు, చెడు స్నేహితులు ఉండడము, చిన్న చిన్న ఇబ్బందులు పడ్డము జరుగుతుంది. ప్రయాణాలు ఉంటాయి, కష్టపడవలసి వస్తుంది. కొద్దిగా మీరు మీ ఫ్రెండ్స్ సర్కిల్లోనూ, మీ బంధువుల దగ్గర, అయితే బయట ఉండే చోట మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మీకు మిమ్మల్ని కాపాడుకుంటూ ఉంటూ సెల్ఫ్ డిసిప్లిన్గా ఉంటే ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంది. మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యుడే. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, అష్టోత్తరము ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఈ వారం మొత్తం కూడా మీకు చాలా బాగుంటుంది. వృషభ రాశి వారికి గురుడే మీ రాశిలో ఉండడం గొప్ప అదృష్టం అండి. ప్రతి పనిలోనూ మీరు ముందంజలో ఉంటారు. మీరు దేనికి భయపడరు. స్థిరమైన కోరికలు, స్థిరమైన స్వభావము, స్థిరమైన ఆదాయం, అంత స్థిరంగా హాయిగా ఉంటారు. మీరు ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉండరు. చాలా బాగుంటుంది. అంతేకాకుండా మీకు రావాల్సిన డబ్బులు అంటే సొమ్ము ఖచ్చితంగా మీరు అనుకున్న దానికంటే ఎక్కువ వస్తాయండి. బహుశా మీకు ప్రమోషన్స్ రావడమో, అంటే కొత్త ఉద్యోగాలు రావడమో, దానివల్ల మీకు జీతము పెరగడానికి అవకాశాలు, ఆదాయ వనరులు మీకు పెరుగుతాయి. అంతేకాదండి, చాలామంది మీ దాంట్లో గాయకులు ఉన్నారు. వృషభ రాశి వాళ్ళకి గాయకులు ఉన్నారు, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఫైనాన్షియల్ స్టేటస్ మరింత బాగా పెరగడానికి అవకాశాలు ఈ 6వ తారీఖు నుంచి ఉన్నాయి. అంతేకాకుండా మీరు తరచూ ప్రయాణాలు చేయడము, మీ తోబుట్టువులు కలవడము, మంచి ఐడియాలు రావడము, వాటిని ఆచరణలో పెట్టడము, ధైర్యం, ప్రతి విషయం ధైర్యంగా ఉండడము, 6, 7, 8 తారీఖుల్లో మీ శుభవార్తలు వినడానికి అవకాశాలు ఎక్కువ ఉండడము జరుగుతుందండి. ముఖ్యంగా ఈ కొంతమంది న్యూస్ రీడర్స్ ఉంటారు, న్యూస్ గ్యాదరింగ్ అది చాలా బాగా గ్యాదర్ చేస్తారు. ఏదేమైనా పుత్ర సంతాన యోగము, పుత్రికా సంతాన యోగము బాగా ఉన్నారు. మీకు ప్రేమగా ఉండడానికి, ప్రేమ పెళ్లిళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ స్టాక్ మార్కెట్లో అనుకున్నంత లాభాలు రావు, నష్టాలు మాత్రం రావు. అనుకున్నంత లాభాలు రావు స్టాక్ మార్కెట్లో. ఆచితూచి చేయండి. బట్ నేను ఎవరిని ఉద్దేశించి చెప్పను, అంటే చేయమని చెప్పను, అది నాకు అనవసరం. బట్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి మాత్రం చెప్తున్నా, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదైనా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి బాగా అదృష్టం కలిసి వస్తుంది. ఈ సంవత్సరం మీ ఇంట్లో శుభకార్యాలు బ్రహ్మాండంగా చేస్తారు. వివాహాది వేడుకలు, శుభకార్యాలు, ధర్మకార్యాలు చాలా బాగుంటాయి. అంతేకాకుండా మీ భార్య భర్తల విషయంలో అనురాగం పెరుగుతుంది. కొత్త వెంచర్స్ మీరు స్టార్ట్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా ఈ సంవత్సరం మీరు అయితే ఈ వారం రోజుల్లో భాగ్యస్థానానికి గురుదృష్టి వలన విదేశీ పర్యటన చేయబోతున్నారు. ఉన్నతమైన విద్య రీత్యా, మీ వ్యాపారాల రీత్యా, మీ పర్సనల్ పనుల రీత్యా అవకాశాలు, విదేశాలు మీకు వెళ్తారు. అంతేకాకుండా మీరు పుణ్యక్షేత్ర దర్శనాలు, అష్టాదశ పీఠాలు అంటాం కదా, అమ్మవారి పీఠాలు, అటువంటి పీఠాలు దర్శించడము, అమ్మవారి యొక్క దర్శనాలు, శివాభిషేకాలు, గంగా స్నానాలు చేయడానికి అవకాశం ఎక్కువ ఉంది. అంతేకాకుండా గోల్డ్ బిజినెస్, అంటే బంగారం అనమాట అండి. అలాగే వెండి, స్టేషనరీ, ఫుడ్, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ అంటాం కదా, అలాగే వాళ్ళందరూ కూడా బిజినెస్లు చాలా బాగుంటాయండి. బ్యాంకింగ్ వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే మీ ఉద్యోగ భద్రత చాలా బాగుంది. 9th హౌస్ లార్డ్, 10th హౌస్ లార్డ్ శనేశ్వరుడు లాభంలో మీకు అద్భుతంగా 2.5 సంవత్సరాల పాటు ఉన్నాడు. గోల్డెన్ పీరియడ్ అంటాం సరే మీకు వృషభ రాశి వాళ్ళకి గోల్డెన్ పీరియడ్. 2.5 సంవత్సరాలు ఏకధాటిగా మీరు వెనక్కి తిప్పారంటారు సరే, వెనక్కి తిప్పి చూడరు సరే, అది పక్కన పెడితే
మీకు ఉద్యోగ భద్రత ఉద్యోగంలో చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు చాలా చాలా అద్భుతమైన ఫలితాలు బాగా ఉంటాయండి. వాళ్ళకే కాదు, గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా 11వ భావంలో రవి బుధులు, 11వ భావంలో రవి బుధులు, శుక్రశనులు, రాహువు ఉన్నాడు. మెయిన్ ఏంటంటే శని రాహువులకి బాగా బలం ఉంటుందండి ఇక్కడ. అలాగే రవి కూడా చాలా అద్భుతమైన బలం ఉంటుంది. అందుకని 3 గ్రహాలు పాపులు 11వ భావంలో విపరీతమైనటువంటి రాజయోగాన్ని కలిగిస్తున్నారు. రాహు బాహువుల మీదకి తిప్పుతాడు. అంటే మీరు చేసేటువంటి ప్రతి బిజినెస్లోనూ, లేకపోతే ప్రతి పనిలోనూ, ఉద్యోగాల్లోనూ, ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తానండి, చాలా ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అనుకున్న దాని ఎక్స్పెక్టేషన్స్ కంటే విపరీతంగా మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే శని రాహువులు లాభస్థానంలో ఉన్నారంటే ఒకళ్ళని మించిన ఒకళ్ళు వాళ్ళు మీకు లాభాలు ఇవ్వడం వలన శుభాలు చేకూర్చాలన్నా వాళ్ళ తర్వాతే. సో ఈ విధంగా మీ రాశి వారికి కుజుడిని అంటే సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలండి. అంతేకాకుండా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఖచ్చితంగా ఉండాలి. ఇలా చేయడం వల్ల వృషభ రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఈ సంవత్సరంలోనే ఈ నెలలోనే అంటే ఈ వారంలోనే 6వ తారీఖుని శ్రీరామనవమి వస్తుందండి. అంతేకాకుండా 12వ తారీఖుని ఒంటిమిట్ట శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణం కూడా జరగబోతోంది. అంతేకాకుండా 12వ తారీఖు పౌర్ణమి. ఎంత బాగుంది. ఈ వారం మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా మనం పూజించవలసిన దేవుడు శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడికి కళ్యాణం చేయించడం వలన సర్వ శుభాలు మీకు కలుగుతాయి. మిథున రాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంది. ముఖ్యంగా 6వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు కూడా మనకి శ్రీరామనవమి రావడము, అలాగే ఒంటిమిట్ట శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణం జరగడము, 12వ తారీఖుని పౌర్ణమి, అద్భుతం కదండి. పౌర్ణమి రావడం వల్ల ఈ వారం మొత్తం కూడా మిథున రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. అందున వీళ్ళకి ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. కఠినంగా వాళ్ళు శ్రమిస్తారు. తెలివితేటలు ఎక్కువ, తెలివితేటల మీద అమోఘము, జ్ఞాపశక్తి అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయాలి, సేవ చేయాలి తత్వం ఈ మిథున రాశి వాళ్ళకు ఉంది. అంతేకాకుండా ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి మీరు. కుజుడు ద్వితీయ భావంలో ఉన్న చంద్రుడు కలిసి ఉన్నాడు కాబట్టి అక్కడ కుజచంద్రుడు మంగళయోగం ఏర్పడి చక్కటి కుటుంబంలో మీకు అద్భుతమైనటువంటి విశేషాలు కలగబోతున్నాయి. కుటుంబంలో వృద్ధి కలగబోతోంది, ధనవృద్ధి కలగబోతోంది, కుటుంబంలో సఖ్యత, కుటుంబంలో ఆదరణ, కుటుంబ వృద్ధి అంటాం కదా, అలా అద్భుతంగా ఉన్నాయి. అంతేకాకుండా గాయకులకి చాలా చాలా కలిసి వచ్చే రోజులు. యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళు కూడా చాలా బాగుంటుందండి. ముఖ్యంగా బంగారు ఆభరణాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ. మీరు తరచూ ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. కేతువుతో కలిసిన చంద్రుడికి కేతువు బలవంతుడు అయిపోతాడు, మిక్కిలి బలవంతుడతాడు. గురుదృష్టి కూడా ఉంది, శని దృష్టి ఉంది, 4వ భావానికి శని దృష్టి కూడా ఉందండి. అంటే ఏంటంటే చిన్న చిన్న ఇబ్బందులు, అవరోధాలు ఎదుర్కొంటారు. మీ ఎగ్జామ్స్లోను స్టూడెంట్స్ అనమాట, పరీక్షల్లో. కానీ విజయం సాధించి తీరుతారు మీరు గురు ప్రభావం వల్ల. అలాగే తల్లిగారి గారుగా పరిస్థితి కొద్దిగా చిన్న ఇబ్బందులు కలుగుతాయి, కానీ గురు ప్రభావం వల్ల ఆ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. మీరు భూములు కానీ, వాహనాలు కానీ, ఆభరణాలు కానీ కొనుక్కుంటారు, కానీ స్లో అయిపోతూ ఉంటాయి. అది ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి కొనుక్కుంటారు. అవి ఖచ్చితంగా గురు ప్రభావం ఉండడం వల్ల మంచే జరుగుతుంది. సంగీతం వాళ్ళు కూడా సంగీతంలో మీరు మేటి అనిపించుకుంటారండి. మీ ధాటికి ఎవరు తట్టుకోలేరు. అంత అద్భుతంగా మీరు ఈ వారం చాలా బాగుంది. సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. పుత్ర సంతాన యోగం కలగడానికి, పుత్రికా సంతానం కలగడానికి అవకాశాలు ఎక్కువ. అలాగే కళారంగంలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధికరంగా ఉంటుంది. స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కొద్దిగా జాగ్రత్తగా ఆచితూచి చేయాల్సిందే. ఏదేమైనా 7వ భావానికి చంద్రుడు శని చూస్తాడు కాబట్టి కొద్దిగా మీ వ్యాపారస్తుల మధ్యలో, మీ వ్యాపార విస్తరణలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కొత్త వ్యాపారాలు కొద్దిగా స్లో చేసుకుంటే మంచిది. మిథున రాశి వాళ్ళకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ భార్యాభర్తల విషయంలో వస్తాయి. దాని గురించి మరీ ఏం బెంగపెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఖర్చులు కూడా అధికంగా ఉన్నాయండి మీకు. ఏదేమైనా 8వ భావం బాగుంది అంటే మీకు అన్ని ఫేవరబుల్గా కండిషన్స్ ఉంటాయి. ఫేవరబుల్ థింగ్స్ ఉంటాయి. అంటే లా రిలేటెడ్ కానీ, కొన్ని చిన్న చిన్న కోర్టు సంబంధించిన వ్యవహారాలు కానీ 8వ భావం బాగుండాలి. 8వ భావానికి గురుదృష్టి ఉండాలి. కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా భగవంతుడు ఉంటాడు మిమ్మల్ని కాపాడడానికి. సో దానివల్ల మీరు బయటపడతారు. అది పక్కన పెడదామండి. ముఖ్యంగా 8వ భావానికి గురుదృష్టి ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు తలవంతరంగా వచ్చే ధనయోగం బాగుంటుంది. కొంతమందికి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ రావడానికి ఎక్కువ అవకాశాలు
ఉంటాయి. అలా చెప్పుకుంటే చాలా ఉందండి. ఏదైనా భాగ్యస్థానం అధిపతి బాగున్నాడు, దశమంలో ఉన్నాడు. కావున మీరు ప్రయాణాలు చేయడము, విదేశాలకు వెళ్ళడము, ఉన్నతమైన చదువుల రీత్యా వెళ్ళడము, దూర ప్రాంత ప్రయాణాలు, ఫ్లైట్లు కూడా ఎక్కుతారండి. రాహు కదా, రాహు బాహువులు మీకు చెప్తాను అనుకుంటాం కదా, అలా వెళ్ళడము, తీర్థయాత్రలు చేయడము, ఇది చాలా బాగుంటుంది. అసలు ముఖ్యంగా చెప్పాల్సింది దశమభావం ఎక్స్ట్రాడినరీ. దశమభావం మీకు అద్భుతంగా ఉంది. అంటే కర్మస్థానం, మంచి మంచి పనులు చేస్తుంటాడు. ఆయన శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు జరా, అది గుర్తుకొస్తుంటుంది మనకి. నువ్వు కష్టపడి పనిచేయి, ఆ యొక్క నిర్ణయం అనేది, ఆ ఫలితాలు అనేది నేను ఇస్తా అని కృష్ణుడు అంటాడు కదా, అలాగే మీకు జరగబోతుంది. మీకు రవిబుధులు దశమంలో ఉన్నారు. దశమంలో రవిబుధులు ఉన్నారంటే దిగ్బలుడు రవి మంచి మంచి బ్రహ్మాండంగా చదువుకుంటారు. ముఖ్యంగా ఎస్ట్రాలజర్స్కి అంటే బాగా చెప్తారు కదా జాతకాలు, వాళ్ళకి చాలా బాగుంటుంది. బిజినెస్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో ఉన్న వాళ్ళకి, బిజినెస్ పీపుల్కి, అలాగే లాయర్స్కి, ఈ డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, ఇలాగ ప్రొఫెషనల్గా అందరికీ చాలా బాగుంటుందండి. ముఖ్యంగా శని రాహులు కలయిక, శని దశమంలో ఉంటే ఒకటి ఉందండి. జనరల్గా మీ జాతకంలో కూడా చూసుకోండి, దశమ శని వలన గంగా స్నానం చేస్తారట. ఎంత అదృష్టం అండి. రాబోయే కాలంలో మీరు చేస్తారు చూడండి, ఖచ్చితంగా ఉంటుంది. గంగా స్నానం చేయడము, ఉన్న ఊరు నుంచి బయటకు వెళ్ళి జీవనోపాధి కోసం విదేశాలు వెళ్ళడము, అయితే ఉన్న ఊరు నుంచి బయటికి వెళ్ళడము జరగబోతోంది. మంచిదే. రాజకీయ రంగంలో పదవులు రాబోతున్నాయి. రాజకీయ రంగంలో మీకు ఉన్నతమైనటువంటి ప్రస్థానం బాగా ఉంటారు. మీ మాటకి చలామణి బ్రహ్మాండంగా, మీ మాటకి ఎదురులేదు. ప్రజాదరణ బ్రహ్మాండంగా ఉండే శని రాహులు కదండి, ఏం తక్కువ ఉంది. అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి మరింత బ్రహ్మాండంగా ఉంది. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చెప్పక్కర్లా. అలాగే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, సిమెంట్ పరిశ్రమలు, ఫార్మా రంగం, ఇవన్నీ కూడా కోల్ వింటాం కదా, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, ఇవన్నీ వ్యవస్థలు, ఇవన్నీ కూడా శని రాహుల ఆధీనంలో ఉంటాయి కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుంది మీకు. అంతేకాకుండా దశమంలో ఇంకొక ప్లానెట్ పొజిషన్ ఉందండో, బుధ శుక్రులు, వాళ్ళు ఉన్నారంటే చెప్పాల్సింది ఏముందండి. సినిమా రంగంలో అద్భుతంగా మీకు దశమస్థానం కాబట్టి అద్భుతంగా మీకు సక్సెస్ అవ్వడము. సినిమా రంగంలో డైరెక్టర్ పొజిషన్లోన, యాక్టర్స్ గాను, అంటే ప్రొడ్యూసర్స్ గాను, ఎక్కడ ఏది ఉన్నా సరే కళారంగంలో మీరు చాలా ఉన్నతమైనటువంటి అభివృద్ధి కలుగుతుంది. 12వ భావంలో గురుడు ఉన్నాడు. 12వ భావంలో గురుడు ఉన్నాడంటే కొద్దిగా ఖర్చులు అధికంగా ఉంటాయండి మీకు. ఇక రాగా మే వరకు కొంచెం ఓపిక పట్టండి, ఎందుకంటే మీరు తిరుగుతూ ఉంటారు, ఖర్చులు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా భార్యాభర్తల విషయంలో కానీ, ఫ్రెండ్ సర్కిల్లో కానీ, ఫ్రెండ్ సర్కిల్ అంటే పార్ట్నర్స్, బిజినెస్ పార్ట్నర్స్ విషయంలో కానీ కొద్దిగా మనస్పర్ధలు రావడానికి కొద్దిగా ఆటంకాలు ఎదురవుతుంటే ఒక్క నెల మాత్రమే కొంచెం జాగ్రత్తగా ఉండండి. మే నెల వచ్చేసిందంటే మీరు కింగ్లు, అంటే అద్భుతం, అది అద్భుతంగా ఉంది. సో ఈ విధంగా మిథున రాశి వాళ్ళు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదండి. మీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యుడు పదే ఎందుకు చెప్తున్నారంటే, లాభాధిపతి అయ్యాడు ఆయన, అంటే మీకు పాపి కదా, 6వ ఇంటి వాడు అయ్యాడు, నీచ స్థితిలో ఉన్నాడు. అంటే ఏంటి, మీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారనుకోండి, మరి కొద్దిగా లాసులు వస్తుంటాయి కదా. అందుకని ప్రతి వారు కూడా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేయించడము, శ్రీరామచంద్రుడిని ఈ వారం మొత్తం కూడా అద్భుత వారం మొత్తం ఏంటంటే శ్రీరామచంద్రుడిని కొలుస్తుంటే శ్రీరామచంద్రుడిని కొలవడము, శ్రీరామచంద్రుడిని కళ్యాణం చేయించడం వలన అద్భుతమైన ఫలితాలు ఉండి తీరుతాయండి. ఏమాత్రం సందేహం ఉందా? లేదు కదా, మీరు చెప్పండి, అవునా? అంతేకాదు 12వ తారీఖున కూడా ఒంటిమిట్ట శ్రీరామచంద్రుడు ఉన్నాడు, ఆయన కళ్యాణం జరుగుతుంది ఆయనకి. అలాగే 12వ తారీఖు పౌర్ణమి. ఈ వారం మొత్తం కూడా అద్భుతంగా ఉందండి. మనం ఎంత పుణ్యం చేసుకుంటే, ఎంత దేవుని కొలిస్తే అంత పుణ్యం వస్తుంటారు కదా, అంత ఫలితాలు మిథున రాశి వాళ్ళు రాబోతున్నాయి. సో ఈ విధంగా మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కర్కాటక రాశి వారికి కుజచంద్రుడు రాశిలో ఉన్నారు, తిరుగులేదు. కుజచంద్రుడు ఉన్నారంటే చంద్రమంగళ యోగం కర్కాటక రాశి వాళ్ళకి ఉంది. 6, 7, 8 ఈ 3 రోజులు, అలాగే 12వ తారీఖు వరకు కూడా ధనానికి ఏమాత్రం ఇబ్బంది పడరు. వాళ్ళన్నింటిలోనూ ఐశ్వర్యము, అభివృద్ధి, అదృష్టము వెన్నంటే ఉంటాయి మీకు కర్కాటక రాశి వాళ్ళకి, డొడ్డ లేదు. తరచూ ప్రయాణాలు చేసేస్తూ ఉంటారు. మీ చెల్లెళ్ళని కలుస్తూ ఉంటారండి. ఎందుకంటే చంద్రుడితో కలిసిన కేతు ఉన్నాడు కదా 3వ భావంలో, ఉండడం వల్ల ఏమవుతుంది, చెల్లెళ్ళకి ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది. అలాగే చంద్రుడు యొక్క శుభ ఫలితాలు కూడా కేతువు మిక్కిలి బలవంతుడైపోతాడు. అందుకని కేతువు మంచి శుభ ఫలితాలు ఇస్తాడండి. ఆయన 3వ భావంలో కేతు ఉన్నాడంటే మీకు తెలియదే ఉంది, గురుదృష్టి కూడా ఉంది. చక్కటి శుభ ఫలితాలు ఇస్తాడు. కొత్త ఆలోచనలు మీరు కార్యరూపంలో కలుస్తారు. అంతేకాకుండా ఈ న్యూస్ గ్యాదరింగ్, న్యూస్ సంబంధించిన వాటికి చాలా బాగుంటుంది. అలాగే మీరు ఈ వారంలో 11, 12 తారీఖుల్లో శుభవార్తలు వినడానికి అవకాశం ఎక్కువ. ధైర్యంగా ఉంటారు.
కొన్ని సందర్భాల్లో మీరు వాహన యోగం ఉండడానికి అవకాశం ఉంది. ఏదేమైనా కర్కాటక రాశి వారికి ఈ వారంలో భూయోగం ఉంది. భూముల వలన మీకు యోగం కలగబోతోంది. అయితే బహుశా ఇళ్ళు కొనుక్కుంటారేమో, అయితే స్థలాలు కొనుక్కోవచ్చు, భూములు కొనుక్కోవచ్చు, వాహన యోగం కొనుక్కోవచ్చు. తర్వాత ఆభరణాలు, బంగారు ఆభరణాలు అవి ఉంటాయి. సంగీతం సాధన సూపర్, చెప్పుకుంటే చాలా ఉందండి. ఇంకా చెప్పాలంటే మీకు పంచమ స్థానానికి గురుదృష్టి ఉంది కాబట్టి కొడుకుల వలన మీకు కలిసి వస్తుంది. పుత్ర యోగము, పుత్రుల వలన ధనయోగం కూడా ఉంది. మీకు మంచి యోగాలు ఉన్నాయి. అంతేకాకుండా సాహిత్య రంగంలో మీరు ముందంజలో ఉంటారు. సినిమా రంగ కళాకారులకి మంచి యోగవంతమైన కాలము కర్కాటక రాశి వాళ్ళకి పర్ఫెక్ట్గా బాగుంది. అంతేకాకుండా స్టాక్ మార్కెట్ స్పెక్యులేషన్ గురించి చెప్తాం కదా, వాళ్ళకు కూడా ఈ వారం అనువైన కాలమే చెప్తాం. అంతే కదండి, ధర్మకార్యాలు, శుభకార్యాలు ఎంత బాగా చేస్తారు. గాయత్రి సిద్ధి, మంత్రసిద్ధి, మంత్రి పదవులు, మాట నేర్పరితనము బ్రహ్మాండంగా వచ్చి మీకు. అంతేకాకుండా ఈ వారంలో కూడా వివాహ శుభకార్యాలు జరగడము, అయితే వివాహ వేడుకలు మీకు మీ ఇంట్లో జరగడము, వివాహాలు కుదరడము, అయితే శుభకార్యాలు చేయడము, మీ బంధుమిత్రులతో మీ ఇల్లు కలకల్లాడము జరగబోతోంది. అంతేకాకుండా మీ భార్యాభర్తల విషయంలో చాలా చక్కటి అన్యోన్య దాంపత్య జీవితము మీకు ఉండబోతోంది. భాగ్యస్థానం చూడండి, భాగ్యస్థానంలో 5 గ్రహాలు ఉన్నాయి. భాగ్యం వృద్ధి అయిపోతూనే ఉంటుంది. భాగ్యము అంటే అదృష్టము, అమ్మవారు లక్ష్మీస్థానం. లక్ష్మీస్థానంలో రవిబుధులు, భాగ్యంలో రవిబుధులు ఉన్నారంటే తండ్రి వల్ల సంపాదించిన ఆస్తిపాస్తులు మీకు వస్తాయి. తండ్రి గారికి ఆరోగ్య పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. తండ్రి గారు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు అంటే అవకాశాలు ఎక్కువ. రవిబుధులండి, భాగ్యంలో రవిబుధులున్నారంటే ఒక విధంగా మీకు చెప్పాలంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఉంటారు కదా, చార్ట్ అకౌంటెన్సీ, సిఎంఏ అంటాం కదా, కాస్ట్ అకౌంటెన్సీ, వాళ్ళకి చాలా బాగుంటుంది. ఆడిటర్స్ చాలా బాగుంటుంది. అలాగే శుక్రశనులు, రాహు భాగ్యంలో కనుక ఇలా కాంబినేషన్స్ ఉంటే పొలిటికల్ రంగంలో మీరు బాగా రాణించడానికి అవకాశాలు ఉంటాయి. శని రాహులు కదా. అంతేకాకుండా గొప్ప గొప్ప చదువుల కోసం విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ, పెద్ద పెద్ద చదువుల కోసం. అంతేకాకుండా ముఖ్యంగా చెప్పాలంటే అమ్మవారి యొక్క క్షేత్ర దర్శనాలు, వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాలు, శివాభిషేకాలు, శివ దర్శనాలు, గంగా స్నానాలు మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. భాగ్యం ఎంతో బాగుంది. ఇంతకుముందు చాలా కష్టపడ్డారు, అద్భుతంగా 5 గ్రహాలు అంటే 5 గ్రహాలు మీకు భాగ్యస్థానంలో ఉన్నట్టు మాట్లాడండి. ఇంతకుముందు ఎంతో కష్టపడ్డారు మీకు. సరే, 11వ భావంలో గురుడు కూడా అత్యంత రాజయోగాన్ని ఇస్తున్నాడు కదా, అద్భుతం. అంటే మీరు చేసే వ్యాపారాభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. అది ఫుడ్ బిజినెస్ అవ్వచ్చు, లేకపోతే కోల్ బిజినెస్ అవ్వచ్చు, అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు సాఫ్ట్వేర్ బిజినెస్ అవ్వచ్చు, రియల్ ఎస్టేట్ రంగం అవ్వచ్చు, ఇంకా ఫార్మా రంగము, అలాగే ఇంకా చెప్పాలంటే సిమెంట్ పరిశ్రమలు, ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా ఉన్నాయండి. శని రాహువు కారకత్వంలో ఉన్నటువంటి ఇవి జరుగుతుంటాయి. రాహువు భాగ్యం ఉన్నాడంటే ఆయన బాహువుని ఎక్కించుకుని ఫ్లైట్స్లో జర్నీ చేయవలసి వస్తుంది కొంతమందికి. సో ఈ విధంగా చాలా బాగుందండి. ముఖ్యంగా మీకు భాగ్యస్థానము, లాభస్థానము చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఉన్నతమైన ఉద్యోగాల రీత్యా మీరు విదేశాలు వెళ్తారు. గొప్ప గొప్ప పదవులు కూడా మీరు అలంకరించడానికి అవకాశాలు కర్కాటక రాశి వారికి ఉన్నాయి. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడిని పూజించడం వలన, శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం చేయించుకోవడం వలన, శ్రీరాముడికి సీతాదేవికి కళ్యాణం చేయించడం వలన, అలాగే 12వ తారీఖుని ఒంటిమిట్ట శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణం చేయించుకోవడం వలన, అలాగే 12వ తారీఖుని పౌర్ణమి కూడా ఉంది కాబట్టి చంద్రుడికి అమ్మవారి లక్ష్మీ అమ్మవారిని పూజించడం వలన అద్భుతమైన ఫలితాలు మీకు కలగబోతున్నాయండి. ముఖ్యంగా శ్రీరామచంద్రుడిని మనం కొలుద్దాం. శ్రీరామ రామ రామ అంటూ ఉంటే చాలు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అందుకని శ్రీరామచంద్రుడిని కొలుస్తూ ఆంజనేయ స్వామిని మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో మనం మర్చిపోకుండా మనం చక్కగా పూజలు చేసుకుని శ్రీరామచంద్రుడి యొక్క కృపకి పాత్రలు అవుదాం. సింహరాశి వారికి ఈ వారంలో బాగానే ఉందండి. ముఖ్యంగా మీ రాశి వారికి ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. కుటుంబ సౌఖ్యము దక్కుతుంది. కుటుంబంలో పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. మీకు కుటుంబ వృద్ధి కలుగుతూ ఉంటుంది. ముఖ వర్చస్సు, కంఠధ్వని అలా బాగుంటూనే ఉంటుంది. అద్భుతం. ఇంకా చెప్పాలంటే మీకు షార్ట్ జర్నీస్ ఎక్కువ కనిపిస్తున్నాయండి. సింహరాశి వాళ్ళకి ఎక్కువగా దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తుంటారు. ముఖ్యంగా చదువు విషయంలో మాత్రం చాలా నెంబర్ 1 పొజిషన్లో మీరు ఉంటారండి. చాలా అద్భుతంగా ఉంటారు. అలాగే తల్లిగారి యొక్క ప్రేమ బ్యూటిఫుల్. అమ్మ ప్రేమ మీకు బాగా ఎక్కువ కాదంటారా? కాదనరు.
అమ్మవారి అంటే అమ్మ ప్రేమ ఎక్కువ, ఔన్నత్యం ఎక్కువ ఆవిడది. అలాగే చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. వాహనము, గృహము, భూములు బ్రహ్మాండంగా ఉండబోతున్నాయి. అలాగే సంగీతంలో కూడా మీరు మేటి అనిపించుకుంటారు, మీ ధాటికి మేటి అనిపించుకుంటారు. అద్భుతం. అంతేకాకుండా వ్యవసాయదారులకి చాలా చాలా మంచి కాలం అని చెప్పచ్చండి. ఇంక చెప్పాలంటే శత్రు భయము, రుణభయము, రోగభయము ఎటువంటివి లేకుండా ఆనందంగా అదృష్టవంతులుగా సంపూర్ణ ఆయుర్దాంతో మీరు ఉంటారు. ఇంకా అష్టమ స్థానం, అమ్మ బాబాయ్, అష్టమ స్థానంలో శని ఉన్నాడు, రాహు ఉన్నాడని భయపడాల్సిన అవసరం లేదండి. ఏది ఉన్నా వాళ్ళు అష్టమ స్థానంలో శని ఏం చేస్తాడండి, దీర్ఘాయుర్దాయాన్ని కూడా ఇస్తాడు. చంపాడు ఎవరిని, ఆయుర్దాయాన్ని ఇస్తాడు. కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు. రాహు కూడా ఉన్నాడు కాబట్టి, అష్టమ రాహు అష్టమ శని ఉన్నాడు కాబట్టి మీ శరీరంలో పీడ, గృహంలో పీడ, అలాగే పశు నష్టము, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి, ఎవరికైనా ఉంటాయి. నీటి ప్రమాదాలు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే రవిబుధుడు అష్టమంలో ఉన్నారండి. రవిబుధుడు అష్టమంలో ఉన్నారంటే దీర్ఘాయుర్దాయాన్ని, శనితో పాటు రవిబుధుడు కూడా అష్టమంలో ఉంటే దీర్ఘాయుర్దాయాన్ని, దీర్ఘాయుష్ని కూడా వాళ్ళు ఇస్తారు. అంతేకాకుండా ప్రభుత్వ మూలకంగా ధనయోగాన్ని కలిగిస్తూ ఉంటారు వాళ్ళు రవిబుధులు. అంతేనా, ఇంకా ఉందండి. బుధుడుగా అష్టమంలో ఉండడం వల్ల విదేశాల్లో మీరు ఉండబోతున్నారు. విదేశాల నుంచి మీకు ధనయోగం కలగబోతోంది. అంటే విదేశాల్లో మీ ఉన్నవాళ్ళు మీకు డబ్బులు పంపిస్తారు ఖచ్చితం. అష్టమ భావం పర్ఫెక్ట్గా బాగుందండి. కానీ కోర్టు కేసులు లేదా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే అది కొంచెం కష్టపడాలి. మీరు ఒక కొలిక్కి రావు, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అందుకని అమ్మవారిని పూజించడము, వెంకటేశ్వర స్వామిని శివాభిషేకాలు చేసుకుంటూ ఉంటే ఈ అష్టమ భావంలో ఉండే దోషాలు పరిహారం అవుతాయి. ముఖ్యంగా చెప్పాలంటే మీకు భాగ్యస్థానం ఏమాత్రమూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే కుజుడు అంటే కుజుడు నీచ స్థితిలో ఉన్నాడు, చంద్రుడితో కలిసి ఉన్నాడు ఈ వారం రోజులు. ఏదైనా కుజుడు నీచ స్థితిలో ఉండకూడదండి. మీకు ఈ కుజుడు నీచ స్థితిలో ఉన్న అత్యంత రాజకారకుడు కుజుడు నీచ స్థితిలో ఉండకూడదు. అందుకని మనం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవాలి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన దెబ్బ తగులుతూ ఉంటుంది, ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సరే, అది పక్క పెడితే 10th హౌస్ ప్రొఫెషన్, గురుడు చాలా బాగున్నాడు. 10th హౌస్లో గురుడు ఉన్నాడంటే ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, వేద పండితులకి, లాయర్స్కి, డాక్టర్స్కి గురుడు ప్రభావం ఉండాలి కదా, వాళ్ళకి చాలా అద్భుతంగా రాణిస్తారు, అంత డౌటే లేదు. అలాగే మీరు ఏ ఉద్యోగంలో ఉన్నా ఉద్యోగ భద్రత ఉంటుంది. దశమ గురుడు ఉండడం వల్ల అనేక రకాలుగా యోగాలు కలిగిస్తుంటాడు. ధనయోగాన్ని, అదృష్టాన్ని ప్రసాదిస్తుంటాడు. పుత్ర సౌఖ్యాన్ని కలిగిస్తూ ఉంటాడు. అంత అద్భుతం అండి. సో దశమ స్థానం చాలా బాగుంది. 12వ భావం, 12th హౌస్ లార్డ్ ఇన్ 12th హౌస్, 9th హౌస్ లార్డ్ ఇన్ 12th హౌస్. అంటే 9వ ఇంటి వాడు 12వ ఇంటి వాడు కలిసి 12ంట్లో ఉన్నారు. కుజ చంద్రులు. ఖచ్చితంగా మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, వెళ్ళి తీరతారు. ఎన్నో తారీఖు 6, 7, 8 ఈ 3 రోజుల్లో ఎక్కువ అవకాశాలు మీకు ఫారిన్ వెళ్ళడానికి ఉన్నాయి. సో ఈ విధంగా ఈ వారం మొత్తం కూడా మనం శ్రీరామచంద్రుడిని కొలుద్దామండి. భద్రాద్రి శ్రీరామచంద్రుడు అద్భుతం కదా, ఆయన కొలుద్దాం. అంతేకాకుండా ఒంటిమిట్ట శ్రీరామచంద్రుని యొక్క ప్రభావం మనమే ఉంటుంది కాబట్టి ఆయన యొక్క కళ్యాణం కూడా చేయించుకుందాం. అలాగే 12వ తారీఖు పౌర్ణమి కాబట్టి చాలా అద్భుతం. ఈ 3 కూడా కలిసి వచ్చేయండి మనకి, మంచిగా అద్భుతం. సో ఈ విధంగా మీరు శ్రీరామచంద్రుని కొలుస్తూ మనం ఉన్నతమైన శిఖరాలు చేరుకుందాం. ఈ సింహరాశి వారికి అండి, మనం జనరల్గా భాగ్యస్థానము, రాజ్యస్థానం అని చూస్తాం కదా. ఈ భాగ్యస్థానము, రాజ్యస్థానం అనేటువంటి శుక్రుడు వెళ్ళిపోయి అష్టమంలో ఉన్నాడు. సో మరి భాగ్యస్థానాధిపతి నీచలో ఉండడము, రాజ్యాధిపతి వెళ్ళిపోయి అష్టమంలో ఉండడం అంత ఆమోగ్యం కాదండి. అంటే ఏంటంటే మనం చేసే బిజినెస్లో బాగా డెవలప్ అయిపోలేము, మన ఉద్యోగాల్లో కూడా భద్రత ఉండకుండా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఉద్యోగస్తులకు మాత్రం ఒక అదృష్టం పెట్టాడు భగవంతుడు. ఏంటయ్యా అంటే దశమంలో గురుని పెట్టాడు, అది అదృష్టం. అంటే ఉద్యోగాలు పోతాయిరా బాబోయ్ అని అనుకుంటాం కానీ పోవు. ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి అద్భుతంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే అంటే గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉంటారు సార్, సివిల్ సర్వీసెస్ రాస్తూ ఉంటారు, గవర్నమెంట్ గ్రూప్స్ రాస్తూ ఉంటారు సార్, వాళ్ళకి కూడా మంచి యోగవంతమైన కాలం అని చెప్పాలి. సింహరాశి వారికి ఏంటంటే శని శుక్రుల ప్రభావము, శని రాహుల ప్రభావమే మీ మీద ఎక్కువగా ఉంది. ఆ ప్రభావం తగ్గాలంటే శ్రీరామచంద్రుడి యొక్క ఆశీస్సులు ఉండాలి మనకి. శ్రీరామ అంటే చాలు కదండి మనకి, ఆయన కాపాడుతాడు, ఆయన శ్రీరామచంద్రుడు. అంతేకాకుండా ఆంజనేయ స్వామి యొక్క ప్రభావం కూడా ఉంటే అష్టమ స్థానం వలన వచ్చే దోషాలు చాలా మటుకు పరిహారం అయిపోతాయి. మీకు ఆయుర్దాయం ఉంది, భయపడాల్సిన అవసరం లేదు. ప్రాబ్లమ్స్ ఏంటంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మీకు ఉంటాయి. అందుకని శ్రీరామచంద్రుని కొలవడం వల్ల ఇవన్నీ తగ్గుముఖం పడతాయి. కన్యారాశి
కన్యా రాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంది. ముఖ్యంగా మీ రాశిలోనే చంద్రుడితో కలిసిన కేతువుతో గురుదృష్టి ఉండడం వలన, చంద్రుడు ఉండడం వలన 9th హౌస్లో ఆడు పాప అయ్యాడండి. 11, 12 ఆ తారీఖుల్లో ఉంటాడు. కేతువు మిక్కిలి బలవంతుడు అవుతాడు. బ్రహ్మాండంగా మంచి శుభఫలితాలే ఇస్తాడు. ఆరోగ్యప్రదంగా, ఆనందంగా, తృప్తిగా, ఎదురు వాళ్ళకి హెల్ప్ చేసే తత్వంతో, జ్ఞాపకశక్తి ఎక్కువతోటి, స్థిరమైన ఆలోచనలు, స్థిరమైన సంపాదనలో, స్థిరమైన కోరికలతోటి, స్థిరమైన పూజలతోటి మీరు ఉంటారు. డెఫినెట్గా ఉంటారు. అంతేకాకుండా ధనానికి ఎప్పుడు ఏమాత్రం ఇబ్బంది పడరు. అడిగిన వాళ్ళకి అడిగినట్టుగా మీరు దానం ఇస్తూ ఉంటారు. డబ్బులు అద్భుతం. అంతేకాకుండా మీ కుటుంబంలో వృద్ధి కలుగుతూ ఉంటుంది. మీరంటే నేమ్ అండ్ ఫేమ్. మీ దాంట్లో చాలామంది పాటలు పాడేవాళ్ళు ఉన్నారు కదండి, సంగీత సాధన పాటలు పాడేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి గాయకులకి మంచి ఫేమ్, నేమ్ అండ్ ఫేమ్ వస్తుందండి వాళ్ళకి. అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ముఖవర్చస్సు పెరుగుతుంది. మీకు ఎంతో అద్భుతంగా ఉంటుంది. మాట తీరు అద్భుతం. అలాగే ప్రయాణాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. మీకు మీ తమ్ముళ్ళని, మీ తోబుడులను కలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ వాహన యోగం కొనుక్కోవడానికి అవకాశం ఉంది. మీరు ఎందుకంటే గొప్ప గొప్ప ఆలోచనలు ఆలోచిస్తుంటారు. మంచి మంచి ఆలోచనలు మీకు వస్తూ ఉంటాయి. చాలామంది ఉన్నారు గొప్ప గొప్ప తెలివైన వాళ్ళు, తెలియని వాళ్ళు, మంచి మంచి ఆలోచనలు వస్తుంటాయి. చక్కటి కార్యరూపంలో దాల్చడం వల్ల 10 మందికి ఉపయోగపడే ఆలోచనలు మీలో ఉంటాయి. అంతేకాకుండా ఈ వారం మొత్తం కూడా మీ తల్లిగారికి ప్రేమ తక్కువగా ఉంటుంది. మీ తల్లిగారికి అంటే తల్లిగారి యొక్క ప్రేమ మీ మీద తక్కువగా ఉంటుంది. తక్కువగా అంటే ఏంటి లేదండి, కొద్దిగా ఆవిడికి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి కొంతమందికి వాళ్ళ జాతకాల రీత్యా ఆధారపడి ఉంది. కాకపోతే ఏంటంటే మీరు చదువు విషయంలో మాత్రం కొద్దిగా అశ్రద్ధ చేయకండి. కష్టపడి చదవండి, బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. అంతే కదండి, మీరు వాహనాలు కొనుక్కోవాలన్నా, గృహాలు కొనుక్కోవాలన్నా కొద్దిగా ఆచితూచి కొనుక్కోండి. ఏదేమైనా పంచమ స్థానం పర్ఫెక్ట్గా బాగుంది. అంటే ఎంత బాగుందంటే పుత్ర సంతానయోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ. ప్రేమగా ఉంటారు. స్పోర్ట్స్ రంగంలో అద్భుతంగా రాణిస్తారు. కళారంగ నైపుణ్యం బ్రహ్మాండంగా మీకు ఉంది. సంగీతం, నృత్యము, సాహిత్యంలో బ్రహ్మాండంగా ఉంటారు. ఇవన్నీ కళారంగం, సినిమా రంగం అంటాం కదా, చాలా బ్యూటిఫుల్గా ఉందండి. సప్తమ స్థానంలో 5 గ్రహాల కలయిక మంచిది కాదు. ఎందుకంటే రవిబుధుడు సప్తమ స్థానంలో మంచివాళ్లే. కానీ శుక్రుడితో కలిసినటువంటి శని, అలాగే రాహు అందులో ఉండడం వలన అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వరు. భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. దగ్గరకు వచ్చిన సంబంధాలు ఆగడానికి అవకాశం ఉంది. మీ వ్యాపార అభివృద్ధి తక్కువగా ఉంటుంది. వ్యాపార విస్తరణ అది మీరు కొద్దిగా పోస్ట్పోన్ చేసుకోండి. ఏదేమైనా మీకు గురుబలం, భాగ్యస్థానంలో గురుబలం నిండుగా ఉంది. అంటే గురుడు బాగా మీకు యోగిస్తాడు. వేద పండితులకు బ్రహ్మాండంగా ఉంటుంది. మీ వ్యాపారాభివృద్ధి చాలా బాగుంటుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఫైనాన్స్ బిజినెస్ చేసే వాళ్ళకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటాం కదా వాళ్ళకి, డాక్టర్స్ భాగ్యస్థానం వాళ్ళకి, అలాగే బంగారము వెండి బిజినెస్ చేసే వాళ్ళకి, వస్త్ర వ్యాపారులకి, ఫుడ్ వాళ్ళకి, ఇలా చెప్పుకుంటే చాలా ఉందండి. సో వ్యాపారాలు అభివృద్ధికరంగా ఉంటాయి. గురుడు ఉన్నతమైన విద్య రీత్యా దూర ప్రాంత ప్రయాణాలు, విదేశ ప్రయాణాలు చేయడం, తెలుసు కదా, ఫారిన్ టూర్స్ అవకాశాలు ఎక్కువ. ఈ విధంగా చెప్పుకుంటే చాలా ఉందండి. 10th హౌస్ బుధుడు మీకు 10th హౌస్ లార్డ్ సప్తమంలో ఉన్నాడు. ఎవరికైనా చూడండి, 7th హౌస్ లార్డ్ 10th హౌస్లో ఉన్న, 10th హౌస్ లార్డ్ సప్తమంలో ఉన్న వాళ్ళు ఉన్న ఊరు నుంచి దూరంగా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి కొంతమందికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 7వ ఇంటి వాడు 10వ ఇంట్లో ఉన్నా, 10వ ఇంటి వాడు 7వ ఇంట్లో ఉన్నా వాళ్ళకి దూర ప్రాంత ప్రయాణాల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అంటే బహుశా మీరు ట్రాన్స్ఫర్స్ అవ్వడమో, ఉద్యోగాలు రావడమో, ఉద్యోగ భద్రత, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి మరింత భద్రత చాలా బాగుంది. 11వ భావంలో చంద్రుడితో కలిసిన కుజుడు, 11వ భావంలో చంద్రుడే మీకు పాపి, 11th హౌస్ వచ్చింది, లార్డ్షిప్ వచ్చింది కాబట్టి కుజుడు నీచిలో ఉన్నాడు, అష్టమాధిపతి. ఇక్కడ ఏమైందంటే కుజచంద్రుల కలయిక చంద్రమంగళ యోగం ఏర్పడిపోయింది. అంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా, ఎటువంటి చిన్న చిన్న లా రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చినా మీరు వాటి నుంచి దాటి బయటపడడానికి అవకాశాలు ఎక్కువ. మీ లాభాలు బాగా సమృద్ధిగా ఉంటాయండి. భాగ్యస్థానంలో గురుడు ఉండడము, అలాగే లాభస్థానంలో చంద్రుడితో కలిసిన కుజుడు ఉండడం వలన ఈ వారం మొత్తం వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది. మీ పెద్దవాళ్ళకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా వాహనాలు, ఆభరణాలు, చక్కటి వస్తువులు మీరు కొనుక్కుంటారు. ఈ విధంగా చాలా బాగుంది. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారిని పూజించడం వలన, అలాగే శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణము,
శ్రీరామచంద్రుడి యొక్క సంబంధించినటువంటి పూజలు చేసుకోవడం వలన భద్రాద్రి శ్రీరాముడు ఉన్నాడు కదండి మనందరికీ, ఆయన పూజలు అంతేకాకుండా 12వ తారీఖుని ఒంటిమిట్ట శ్రీరామచంద్రమూర్తి యొక్క కళ్యాణం, 12వ తారీఖు పౌర్ణమి. అద్భుతంగా ఉన్నాయండి ఈ రోజులన్నీ కూడా. సో మనం ఎంత పూజించుకుంటే శ్రీరామచంద్రుని అన్ని కష్టాల నుంచి మనం బయటపడిపోతాం. కష్టాల నుంచి బయటపడేసేవారు ఎవరయ్యా అంటే ఒక్క శ్రీరామచంద్రుడే. సో శ్రీరామచంద్రుని కొడుద్దాం, ఆయన యొక్క ఆశీస్సులకి మనం కృతార్థులవుదాం. తులారాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంది. వాళ్ళకి ఎదురు లేని మనుషులుగా ఉంటారు, అది డౌటే లేదు. పైగా మీకు ధనం విషయంలో అంటే మీకు రావాల్సిన సంపదల విషయంలో తృప్తిగా ఆనందంగా ఎదుటి వాళ్ళకి ధనాన్ని ఇచ్చే స్థితిలో మీరు ఉంటారు. ఎదుటి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆదుకునే స్థితిలో మీరు తులారాశి వాళ్ళు ఉంటారు. అంత అద్భుతంగా ఉంటుంది. అంతేకాదండి, వేళపట్టు భోజనం, మీరు భోజనం మీద అశ్రద్ధ తక్కువగా ఉంటుంది. కొంతమందికి తిందామలే అనుకుంటారు, కాకపోతే పనులు బత్తిడిలో పడిపోయి భోజనం చేయలేరు. కానీ మీరు ఎక్కడున్నా సరే మీకు పిలిచి మిమ్మల్ని తట్టి భుజం తట్టి అయ్యా భోజనం చేయండి అని మీకు భోజనం పెడతారు. నేను సామాన్యంగా చెప్పడం కాదు, ద్వితీయ భావాన్ని గురుడు చూసినా గురుడున్నా వాళ్ళకి అంతే. సో అది పక్క పెడితే మీకు మీకు ఏంటంటే మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే గాయని గాయకులు కుటుంబంలో వృద్ధి కలగడం, గాయని గాయకులు బ్రహ్మాండంగా ఉండడము, ముఖ వర్చస్సు పెరగడము, అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి కళ బ్రహ్మాండంగా కళ మంచి ముఖంలో వర్చస్సు ఉండడము, వాగ్ధాటి వాక్శుద్ధి బాగుండడము, ముఖ్యంగా యాస్ట్రాలజర్స్ వాళ్ళకి చాలా బాగుంటుంది. ఫైనాన్స్ రంగంలో వాళ్ళకి చాలా బాగుంటుంది. 4th భావం కూడా మీకు చాలా బాగుందండి. 4th హౌస్ లార్డ్ బాగున్నాడు, 6వ భావంలో ఉండి 4th హౌస్ గురుదృష్టి ఉందండి. సంగీతంలో మీరు బాగా నేర్చుకుంటారు, నిష్ణాతులు అవుతారంటారు కదా, అంత అద్భుతమైన పీక్స్ చేరతారు. మీ తల్లిగారి యొక్క ప్రేమ అనురాగాలు చాలా బాగుంటాయి. మీకు వృద్ధి అంటే కొంతమందికి విద్యార్థులకి అద్భుతమైన విద్య, వాహన యోగము, గృహయోగము, భూయోగము, రైతులకి మంచి పంటలు పండడము, వాళ్ళకి ఆదాయం బ్రహ్మాండంగా ఉండడం జరుగుతుంది. ఎంత బాగుందండి. అంతేకాకుండా 6వ భావంలో రవితో కలిసిన శనితో కలిసిన రాహు బుధ శుక్రుడు ఒక్కడు మంచివాడు కాదు. 6వ భావంలో ఎంతమంది ఉన్నారంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశం ఎక్కువ అండి. మీ జాతకాలు కూడా చూసుకోండి. గవర్నమెంట్ అంటే ఆడవాళ్ళకి చెప్తానండి, మీకు కూడా మీకే అంటే లేడీస్ కూడా చెప్తున్నాను. 6వ భావంలో శని 6వ భావంలో రవి ఉన్నారంటే జనరల్గా వీళ్ళు గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉంటారు, ఉద్యోగంలో ఉంటారు. అంటే మీరు సపోజ్ మీరు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు, ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. అద్భుతం. అంతేకాదండి, రాజకీయ నాయకులకి 6వ భావంలో ఈ కాంబినేషన్ ఉంటే రవిశని రాహువులు ఉన్నారంటే రాజకీయ పదవులు లభ్యమవుతాయి. రాజకీయంగా పొలిటికల్గా వాళ్ళు నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకుంటారు. అంతేకాకుండా వాళ్ళ మాటకి చలామణి అవ్వడము, ప్రజాదరణ ప్రజాసేవ చేసుకుంటూ అద్భుతంగా ఉండడము, మీ మేనమావులకి అద్భుతంగా ఉండడము, శత్రుభయం, రుణభయం, రోగభయాలు లేకుండా సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉండడము, కోర్టు రిలేటెడ్ సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే లా రిలేటెడ్ సంబంధం, వాటి నుంచి త్వరగా ఉపశమనం మీకు కలగడానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా మీ భర్త గారు అంటే భార్య కానీ భర్త గారు కానీ కొద్దిగా వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. స్పౌజ్ అంటాం కదా, కొద్దిగా అంటే భార్యకు కానీ భర్తకు కానీ ఇబ్బంది కలుగుతూ ఉంటాయి. అంతేకాకుండా గురుడు అష్టమ స్థానంలో ఉన్నాడండి, 6వ ఇంటి వాడు ఉన్నాడు. మీరు కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు. ఆరోగ్య సమస్యలు అంటే అనారోగ్యాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. మెడిసిన్స్ వాడండి. తలవంతలకు వచ్చే ధనయోగం మాత్రం బ్రహ్మాండంగా ఉంది, గ్రేట్నెస్. భాగ్యస్థానాధిపతి అయిన బుధుడు చాలా బాగున్నాడు, 6వ భావంలో ఉన్నాడు. శత్రువుల ద్వారా ధనయోగం కలగబోతోంది మీకు. అలాగే విదేశ పర్యటన జరగబోతోంది. పుణ్యక్షేత్ర దర్శనాలు, గురువుగారులు పీఠాధిపతులు కలగబోతున్నారు. నిరంతర భాగ్యవృద్ధి, నిరంతర పుత్ర వృద్ధి కలగడానికి అవకాశాలు ఎక్కువ. 10th హౌస్ చూసుకున్నాం అనుకోండి. 10th హౌస్లో కుజుడితో కలిసిన చంద్రుడు అండి. అంటే కుజుడు మంచివాడు కాదు కదా, అయినప్పటికీ అక్కడ ఏమవుతుందంటే 6, 7, 8 తారీఖులో చంద్రుడు 10th హౌస్ లార్డుడే కలిశాడు కాబట్టి మీరు ఉద్యోగ రీత్యా దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది, లేదా మీకు వ్యాపారాల రీత్యా దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అంటే ఉద్యోగ భద్రత పర్ఫెక్ట్గా ఉంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి. సాఫ్ట్వేర్ రంగాన్ని ఎందుకు చెప్పాలి నేను, కుజుడు బాగున్నాడు, కుజుడు సాఫ్ట్వేర్ రంగానికి కారకుడు అవుతాడు కాబట్టి వాళ్ళకి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా అద్భుతంగా ఉంది కదండి, మంచి డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే ఏ ఉద్యోగం చేసినా, గవర్నమెంట్ ప్రొఫెషన్ కానీ ఏ ఉద్యోగం చేసినా కూడా ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడము, పై అధికారుల చేత, మీరే అధికారి, పై అధికారుల చేత మెప్పు పొందడము అవి జరుగుతాయి. 12వ భావంలో చంద్రుడితో కలిసిన కేతు ఏ
భావం తీసుకుంటే ఆ భావం వృద్ధికరంగా చాలా బాగుందండి. 12వ భావంలో చంద్రుడితో కలిసిన కేతు మూటలు అంటే ఏంటంటే చంద్రుడితో కలిసిన కేతు మిక్కిలి బలవంతుడైపోతాడు. కేతు చంద్రుడితో కలిసాడు కాబట్టి, పైగా గురు దృష్టి ఉంది. అంటే మీకు ఎక్కువగా దూర ప్రాంత ప్రయాణాలు జరగడము, సన్మానాలు జరగడము, గుడులకి గోపురాలకి దానాలు ఇవ్వడము, అన్నదానం ఇవ్వడము, డబ్బులు విపరీతంగా మంచివాడికి ఖర్చు పెట్టేస్తూ ఉండడము చాలా బాగుందండి. మీకు తటాకాలు, బావులు అవి తవ్వించడము ఇవి జరుగుతాయి. చాలా అదృష్టవంతులుగా ఉంటారు మీరు. పైగా 12వ భావంలో చంద్రకేతులు అంటే అమ్మవారి యొక్క దర్శనాలు ఎక్కువ జరుగుతాయి. ముఖ్యంగా శ్రీరామచంద్రుడి యొక్క దర్శనం కూడా మీకు జరుగుతుంది. సో ఈ వారం మొత్తం కూడా తులారాశి వారు పూజించవలసిన దేవుడు ఒక్క శ్రీరామచంద్రుడే. శ్రీరామచంద్రుడు భద్రాద్రి రాముడు. ఆయన దర్శనం చేసుకున్నా, ఆయన కళ్యాణం చేయించుకున్నా మనకి ఎటువంటి దోషాలు కష్టాలు వచ్చినా సరే వాటి నుంచి బయటపడిపోతాం. అంతేకాకుండా 12వ తారీఖుని మనకి ఒంటిమిట్ట శ్రీరామచంద్రుడి యొక్క వైభవంగా ఉండేటువంటి కళ్యాణం జరగబోతోంది. అలాగే 12వ తారీఖుని మనకి పౌర్ణమి. ఎంత బాగుందండి. ఈ వారం రోజులు కూడా శ్రీరామచంద్రుడిని కొలుద్దాం, ఆయన యొక్క ఆశీస్సుల్ని మనం పొందుదాం. వృశ్చిక రాశి వాళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా గురుదృష్టి ఉంది మీకు. ఇంకా భయం ఎలా అంటే ఏంటంటే మీరు ఏ పని చేయాలనుకున్నా పనిలో దీక్షలో కార్యాన్ని మీరు సాధించి తీరుతారు. ఆ కార్యం పట్టుదల ఎక్కువ, సీక్రసీ ఎక్కువ, తెలివైన వారు, డైనమిక్గా ఉంటారు, దూసుకుపోతూ ఉంటారు. మంచి తత్వం, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వంలో ఉంటారు మీరు. కాకపోతే అంటే రావాల్సిన సంపదలు మీకు తక్కువగా వస్తూ ఉంటాయి. కొద్దిగా మీకు చిన్న మనస్పర్ధలు ఫ్రెండ్ సర్కిల్లో కానీ, బంధువుల మధ్య విషయంలో కానీ, అయితే భార్యాభర్తల విషయంలో కానీ చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏదేమైనా మీరు తరచూ దగ్గర ప్రాంత ప్రయాణాలు ఈ వారం మొత్తం కూడా చేయవలసి వస్తుంటుంది. చేయడం కాకుండా మీ తమ్ముళ్ళని, చెల్లెలని వాళ్ళని సరదా రక్షిస్తూనే ఉంటారు మీరు. మీకు ఈ వారం మొత్తంలో కూడా పంచమ స్థానంలో ఉన్నటువంటి రాహు, శని మంచివాళ్ళు కాదండి. కానీ రవి బుధులు పంచమ స్థానంలో ఉండడం ఒక అదృష్టమే. మంచి పుత్రుల ద్వారా ధనయోగం కలుగుతుంది. పంచమ స్థానంలో రవి బుధులు కలిసి ఉండడం వల్ల లక్షాధికారులైన పుత్రులు కలిగి ఉంటారు. అక్కడ ఒకసారి చదివాను నేను. అంటే మంచి పుత్ర సంతానం కలిగి ఉంటారు. కానీ ఇక్కడ శని రాహువుల వలన షేర్ మార్కెట్లో ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అలాగే మీరు సినిమా రంగంలోనూ కళారంగంలో ఎక్కడైనా ఉంటే ఒక అవకాశాలు తక్కువగా వస్తూ ఉంటాయి. ఈ వారం మొత్తం కూడా మీ ఇంట్లో శుభకార్యాలు, ధర్మకార్యాలు, వివాహాది వేడుకలు జరగడానికి అవకాశం ఉంది. గురుడు సప్తమ స్థానం ఉండడం వలన చక్కటి సంబంధము రావడము జరుగుతుంది. మీ వ్యాపార విస్తరణ చేసుకుంటూ ఉంటారు. ఏదైనా భాగ్యస్థానంలో కుజుడితో కలిసిన చంద్రుడు బ్రహ్మాండంగా లేడండి భాగ్యంలో. అంటే మీరు ప్రయాణాలు చేస్తూ ఉంటారు, దూర ప్రాంత ప్రయాణాలు, నదుల్లో స్నానాలు చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా నదుల్లో స్నానాలు చేస్తారుంటాయి. నదులు కానీ, సముద్రాలు కానీ, గంగా నది ఉంటే అటువంటి నదుల్లో కానీ స్నానం చేయడము, శివుడి యొక్క అభిషేకాలు చేయించుకోవడము, శివ దర్శనం చేసుకోవడం జరుగుతుంది. మీ చదువుల రీత్యా విదేశ పర్యటన జరగబోతోంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది, డౌట్ లేదు. కుజుడు బ్రహ్మాండంగా బలవంతుడు అవుతున్నాడు, చంద్రుడితో కలిసాడు కాబట్టి అద్భుతంగా ఉందండి. భాగ్యస్థానం చాలా బాగుంది, మీ వ్యాపారాభివృద్ధి జరుగుతుంది. అంతేకాకుండా 10th హౌస్ లార్డ్ కూడా రవి అవ్వడం వల్ల మీ ఉద్యోగ భద్రత ఉందండి, ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి మరింత ప్రమోషన్స్ రావడమో, ఆదాయం పెరగడమో జరుగుతుంది. వృశ్చిక రాశి వారికి లాభస్థానంలో చంద్రుడితో కలిసిన కేతు ఉండడమే కాకుండా గురుదృష్టి, శని దృష్టి ఉంది. ఏమైనా ఉండడం వలన 11, 12 తారీఖుల్లో మీకు అమితమైనటువంటి ధనయోగము, మీరు అనుకున్న దానికంటే ఎక్కువ రెట్టింపు లాభాలు రావడానికి అవకాశం ఉంది. భాగ్యస్థానంలో భాగ్యాధిపతి ఉండడము, అలాగే చంద్రుడిగా ఉండడం వల్ల లక్ష్మీ స్థానము, చంద్రుడితో పాటు కుజుడు, అలాగే లాభస్థానంలో చంద్రుడితో కలిసిన కేతువు, ఇలా ఉండడం వల్ల లాభాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి లాభాలు మరింత బాగా ఉంటాయి. అందుకే మీరు ఏ పని చేసినా కూడా ఆ పనిలో లాభాలు వస్తూనే ఉంటాయి, ధనం మీ ఇంట కురుస్తూనే ఉంటుంది. సో ఈ విధంగా మీ వృశ్చిక రాశి వారు చాలా బాగుంది. వృశ్చిక రాశి వారి వారం మొత్తం పూజించవలసిన దేవుడు శ్రీరామచంద్రుడు ఒక్కడే. భద్రాద్రి రాముని కొలవడం వలన మనకి ఎటువంటి దోషాలు ఉన్నా, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, కష్టాలు ఉన్నా సరే వాటి నుంచి మనం బయటపడతాం. శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణం కూడా జరగబోతుంది 6వ తారీఖుని. అలాగే 12వ తారీఖున ఒంటిమిట్ట శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణం, 12వ తారీఖునేమో పౌర్ణమి. ఎంత మంచి రోజులు వచ్చాయండి.
మనందరం కూడా శ్రీరామచంద్రుని వదలద్దు. శ్రీరామచంద్రుడిని మనం మనస్ఫూర్తిగా ఆయన మీద ఆయన పాదాల చెంత ఆయన మనస్సు నిలిపి శ్రీరామచంద్రుని వేడుకుందాం. అన్ని రంగాల్లోనూ మనం ముందంజలో ఉందాం. ధనురాశి వారికి ఈ వారం ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరు. మీరు ఏమనుకున్నా వాటిలో మీరు విజయం సాధిస్తూ ఉంటారు. సెకండ్ హౌస్ లార్డ్ 4th భావంలో కూడా ఉన్నాడు శని. సో ఫారిన్ కంట్రీస్లో వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీకు. అంతేకాకుండా మీ కుటుంబంలో వృద్ధి కలగడము, కుటుంబంలో ఆదరణ మీకు ఎక్కువ పెరగడము, ఆభరణ యోగము, చదువులో ఎటువంటి ఆటంకాలు ఉన్నా రాణించడము జరుగుతుందండి. అంతేకాకుండా సింగర్స్ ఎవరైనా ఉంటే మీ దాంట్లో సింగర్స్ కూడా బాగా అవకాశాలు బాగున్నాయి. ఎక్కడికి వెళ్ళినా భోజన వసతులు మీకు వెంటబడి ఉంటాయి. అదృష్టం ఉంటుంది. ఎక్కడ భోజనం చేస్తే కానీ మీరు వెంటనే పంపించరు బయటికి, అలా ఉంటారు మీరు. కాకపోతే 4th భావంలో శని, 4th భావంలో రాహు మంచివాడు కాదు. 4th భావంలో రాహు ధనాన్ని ఇస్తాడు కానీ అదృష్టాన్ని ఇవ్వడం. 4th భావంలో రాహు విదేశ పర్యటన ఇస్తాడు, కష్టాలతో కూడుకున్న విదేశ పర్యటన ఉంటుంది. 4th భావంలో శని అర్ధాష్టమి శని, అన్ని పనుల్లోనూ ఆటంకాలు కలిగించేస్తూ ఉంటాడు ఆయన. సో 4th భావంలో రవి బుధులు పర్వాలేదు. సో ఏదైనా మేజర్ ప్లానెట్ శని రాహులే కాబట్టి ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయండి మీకు. మా తల్లిగారి ప్రేమ విషయంలో కానీ, ఆవిడ ఆరోగ్య విషయంలో కానీ, చదువు విషయంలో కానీ, రైతుల విషయంలో కానీ కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి. అంటే పంటలు పండడం రైతులకి ప్రాబ్లమ్స్ వస్తాయి. 6వ భావంలో రాహు ఏమాత్రం ఇబ్బంది పెట్టండి, చాలా మంచివాడైనా చక్కటి అవకాశాలు ముందంజలో ఉండేటి చేస్తుంటాడు. శత్రు భయం లేకుండా రుణాలు చేసినా వాటి తీర్చే పద్ధతులు ఎలా చేసేట్టు, అలాగే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేసేట్టుగా ఉంటాడు. మీ మేనమామల్ని చాలా బాగా కలిసి వచ్చేట్టు చేస్తూ ఉంటాడు. ఈ వారం మొత్తం కూడా బుధుడు బాగున్నాడు. సప్తమాధిపతి 4th భావంలో ఉన్నాడు. 4th హౌస్ లార్డ్ బాగున్నాడు. కాబట్టి సప్తమాధిపతి 4th భావంలో ఉన్నా కూడా వాళ్ళు జనరల్గా ఫారిన్ కంట్రీస్ యోగం ఉంటుంది అని అర్థం. సంబంధాలు కూడా మంచి మంచి సంబంధాలు కూడా జరుగుతుంటాయి. అష్టమాధిపతి అష్టమంలో ఉన్నాడు చూడండి ఇక్కడ. అంటే 6వ ఇంట్లోనేమో గురుడు, అష్టమంలోనేమో అష్టమాధిపతి చంద్రుడు కలిసిన కుజుడు. అంటే అష్టమ స్థానంలో కుచంద్రుడు, చంద్రమంగళ యోగము. అంటే మీకు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ఆయుర్దాయం పెరుగుతుంది, అలాగే ఆయుష్ పెరుగుతుంది. మీ వ్యాపారం కంటే ముఖ్యంగా మీకు శత్రు భయం లేకుండా మీకు ఎప్పుడు కూడా ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ ఉంటారు. ఆరోగ్యప్రదంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. చాలా బాగుందండి. తలవంతలంపుగా వచ్చే ఆదాయము, తలవంతలంపుగా వచ్చే ఆస్తిపాస్తులు ఉండడానికి అవకాశం ఎక్కువ. ఏదైనా భాగ్యస్థానాధిపతి కూడా రవి బాగున్నాడు. మీ వ్యాపారాభివృద్ధి బాగా దినదిన ప్రవర్ధమానం అవుతుంటుంది. చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ ఉంటారు, వాళ్ళకి బాగుంటుంది. అలాగే మీరు డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి కూడా మంచి అవకాశాలు ఉన్నాయండి. 10th హౌస్ గవర్నమెంట్ ప్రొఫెషన్లో మీరు బాగా ఉంటారు. 9th హౌస్ లార్డ్ బాగున్నాడు. 9th హౌస్ చెప్తున్నానండి, అద్భుతంగా ఉంది. 10th హౌస్లో చంద్రుడితో కలిసినటువంటి కేతు బలవంతుడైపోతాడు. గురుదృష్టి ఉంది. అంటే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, అలాగే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ వాళ్ళు అందులో పనిచేసే వాళ్ళకి, ఫార్మా రంగము, సిమెంట్ రంగము, కోల్ శని చూస్తాడు కదా. ఈ రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ ప్రొఫెషన్లోను, ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా బాగుంటుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చిన్న చిన్న భయం ఉంటుంది శని వలన. భయపడాల్సిన అవసరం లేదు, గురుడు ఉండడం వలన చక్కగా మీరు ఉద్యోగ భద్రత, ఉద్యోగాల్లో ప్రమోషన్స్ అధికంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీ లాభాలు కూడా బాగానే ఉంటాయండి. మీకంటే పెద్దవాళ్ళు చాలా బాగుంటారు. అంటే అన్నయ్యలు కానీ అక్కయ్యలు కానీ వాళ్ళకి మంచి కలిసి వచ్చే కాలము అద్భుతంగా ఉంది. సన్మానాలు జరుగుతాయండి. మీకు సన్మానాలు జరగడము, మీకు గుడులకి, గోపురాలకి మంచి వాటికి మాత్రం ధనం ఖర్చు చేస్తూ ఉంటారు. మీరు అద్భుతమైన యోగం ఉంది. సో ఈ విధంగా మీరు పూజించవలసిన దేవుడు 6వ తారీఖున వచ్చినటువంటి శ్రీరామనవమి. శ్రీరామచంద్రుడి యొక్క పాదపద్మములు మనం దర్శించుకోవడం వలన, శ్రీరామచంద్రుడిని దర్శించుకోవడం వలన, భద్రాద్రి రాముడు, కోదండ రాముడిని దర్శనం వలన, ఆ రోజు కళ్యాణం చేయించుకోవడం వలన మంచి ఫలితాలు ఉంటాయండి. అంతేకాకుండా 12వ తారీఖుని ఒంటిమిట్ట శ్రీరామచంద్రుని మనం కొలవబోతున్నాం. కళ్యాణం జరగబోతుంది అదే రోజు, పౌర్ణమి కూడా. సో ఇన్ని మంచి రోజులు వారంలో చాలా బాగున్నాయి. ముఖ్యంగా మీరు శ్రీరామచంద్రుని కొలవండి. ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి ఆపదలు వచ్చినా ఆ శ్రీరామచంద్రుడు ఒక్కడే మనల్ని కాపాడగలడు. మకర రాశి వాళ్ళకి సంపూర్ణమైన గురుదృష్టి ఉందండి. మీరు ఏమనుకున్నా ఆ పనుల్లో విజయం సాధిస్తూ ఉంటారు. ముఖ్యంగా మీరు చాలా గోల్స్ పెట్టుకుంటారు. ఉద్యోగంలో కానీ, లేకపోతే చదువులో కానీ రాణించాలి, సాధించాలి అని అనుకుంటారు. మీరు ఖచ్చితంగా పట్టుదల మీకు ఉందండి. గురు ప్రభావం వల్ల సాధించి తీరుతారు.
మీరు పట్టుదల ఎక్కువ, కోపం ఎక్కువ, మీరు తెలివైన వారు, అద్భుతంగా తెలివైన వారు, జ్ఞాపక శక్తి మహా అద్భుతం, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వం మీకుంది, ధనం కూడా అలాగే వస్తుందండి మీకు. ధైర్యవంతుడికి ధనం ఉంటుందంటారు, మీ ధైర్యం ఎక్కువ, ధనం కూడా ఎక్కువ, ఎదుటి వాళ్ళకి ఇచ్చే స్థితిలో మీరు ఉంటారు, అడిగే స్థితిలో కాదు ఇచ్చే స్థితిలో మీరు ఉంటారు. అంత అద్భుతం. అంతేకాకుండా మీ కుటుంబ సభ్యుల విషయం మధ్య విభేదాలు తక్కువ రావు కూడా. అంతేకాకుండా సంపూర్ణంగా మీరు మీ కుటుంబ సభ్యులతో కాలం గడుపుతూ ఉంటారు. అంతేకాకుండా గాయకులకి మంచి మంచి అవకాశాలు వాటంతా అవే వెతుక్కుంటూ వస్తుంటాయి. మీ మకర రాశి వాళ్ళకి 3వ భావంలో రవి, బుధులు, శుక్ర, శనుడు, రాహు ఎంత బాగున్నారండి. 5 గ్రహాలు 3వ భావంలో ఉన్నారంటే మాటల. రాహు ఉన్నాడంటే ధైర్యాన్ని ఇస్తుంటాడు, ఫ్లైట్లో ఎక్కి తిప్పిస్తుంటాడు. శనీశ్వరుడు ఉన్నాడంటే శని రాహువులు ఒకళ్ళనొకళ్ళు బలవంతులే వలన మీ ధైర్యంగా ఉండడము, ప్రతి పనిలోనూ ముందంజలో ఉండడము, ఎక్కువగా తిరుగుతూ ఉండడము, షార్ట్ జర్నీస్ చేస్తుంటారు, వాహనాలు కొనుక్కుంటూ ఉండడము, వాహనాలు కొనుగోలు చేస్తారు మీరు. ఇలాగ మీకు ఒకదాని తర్వాత ఒకటి చాలా అద్భుతంగా మీకు రావడానికి అవకాశాలు ఎక్కువ. శుభవార్తలు కూడా మీరు వింటారు ఈ వారంలో. మీ తల్లిదండ్రుల యొక్క తల్లిగారి యొక్క ప్రేమ పొందుతారు, కానీ ఆవిడికి అనారోగ్య సమస్యలు రాబోతున్నాయి. కాకపోతే ఏంటంటే 6, 7, 8 తారీఖుల్లో కుజుడితో కలిసిన చంద్రుడు కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏదైనా చదువు విషయంలో ఆటంకాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. భూములు కొనుక్కునే విషయంలో, లేదా వాహనాలు కానీ ఇళ్ళు కానీ కొనుక్కునే విషయంలో పర్చేజ్ చేస్తాం కదా, కొద్దిగా జాగ్రత్తగా మీరు చూసి 1-2 సార్లు చూసి మీరు వాటిని కొనుక్కోవాలి. పంచమస్థానంలో గురుడు పంచమస్థానంలో గురుడు అద్భుతం. అంటే ఏంటంటే మంచివాడు కాదు, కానీ కోణంలో ఉన్నాడు కాబట్టి ఏం చేస్తాడంటే మీకు సంతాన యోగాన్ని ఇస్తాడు. అంటే పుత్ర సంతాన యోగం అంటారు సార్, ఆ సంతాన యోగాన్ని ఇవ్వడము, సాహిత్య రంగంలో మీకు బాగా గొప్ప తెలివితేటలు ఉండడము, దాంట్లో ధనం సంపాదించడము, డబ్బు సంపాదిస్తారు. కళారంగం మీకు బాగా ఇష్టం, కళారంగం అంటే బాగా ఇష్టము, సంగీతం అవ్వచ్చు, సాహిత్యం అవ్వచ్చు, నృత్య కళాకారులు అవ్వచ్చు, ఎంత అద్భుతం అండి. అంతేకాకుండా సినిమా రంగం, టెలివిజన్ రంగంలో ఉన్నవాళ్ళు బాగా కలిసి వస్తుంది. స్పోర్ట్స్ కూడా మీరు బాగా రాణిస్తారు. మీ ఇంట్లో శుభకార్యాలు, ధర్మకార్యాలు చేస్తారు. మాట నేర్పడతారు మీకు బాగా వచ్చు. మంత్రి పదవి, మంత్రసిద్ధి కలిగి ఉంటారు. కొంతమందికి మంత్రి పదవులు కూడా వస్తాయండి, వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి మకర రాశిలో ఉన్న వాళ్ళకి. అంతేకాకుండా మీరు స్టాక్ మార్కెట్లో ఉంటే కొద్దిగా ఆచితూచి ఆడండి, సక్సెస్ఫుల్గా ఉంటారు. నేను మాత్రం ఆడమని చెప్పను, మీకు ఉంటే అందులో ఉంటే లాంగ్ రన్లో మీకు కలిసి వస్తుంది. 7వ స్థానంలో కుజుడితో కలిసిన చంద్రుడు ఉన్నాడు కదా, చంద్రమంగళ యోగం. అంటే భార్యాభర్తల విషయంలో అనురాగం, ఆప్యాయత, అదృష్టము ఒకదానితో కలిసి వస్తుందండి మీకు, అంత అద్భుతంగా ఉంది. అంతేకాకుండా చంద్రగురుల వలన మీకు వివాహ వేడుకలు జరగడము, మీ వ్యాపారాలు విస్తరణ చేసుకోవడము, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం, భూములు వ్యాపార విస్తరణ ఉంటుంది. కొత్త భాగస్వాములు చేర్చుకొని ఉంటారు. అనారోగ్య సమస్యలు ఎక్కువ, ఆరోగ్యం ఎక్కువ. అనారోగ్య సమస్యలు తక్కువ, అనారోగ్య సమస్యల నుంచి తక్కువగా ఉంటారు, ఆరోగ్యంగా మీరు ఉంటారు. ఇది చెప్పాలి. ఇది కరెక్ట్గా బాగుందండి. ఇంకా భాగ్యస్థానము పర్ఫెక్ట్గా బాగుంది. భాగ్యస్థానంలో కేతుతో కలిసిన చంద్రుడు బ్రహ్మాండంగా ఉన్నాడు, గురుదృష్టి ఉంది. అంటే ఏంటంటే విదేశ పర్యటన తప్పదు. భాగ్యస్థానంలో కేతు ఉన్నాడంటే విదేశాలు, చంద్రుడు కూడా ఉన్నాడు, విదేశ పర్యటన. స్థిరమైన స్వభావం, స్థిరమైన రాశి అది కన్యారాశి, అందులో ఉన్నారు. గురుదృష్టి ఉంది. చక్కటి ఆలోచనలతోటి, చక్కటి ప్లానింగ్ తోటి మీరు ఉంటారు. వ్యాపార విస్తరణ చేసుకుంటూ ఉంటారు, వ్యాపారాభివృద్ధి చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా బ్యాంకింగ్, అలాగే విద్యా సంస్థలు, చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ అంటారు సార్, అవి ఆ రంగ దాంట్లోనూ. అలాగే భాగ్యస్థానం బాగుంది, గురుదృష్టి ఉందంటే లాయర్స్కి అద్భుతంగా వాగ్దాటి పెరుగుతుంది, ఒక వర్చస్సు బాగుంటుంది, లక్ష్మీ కళ ఉట్టిపడుతూ ఉంటుంది. భాగ్యస్థానం లక్ష్మీదేవి కదండి. వ్యాపార విస్తరణ చేసుకుంటూ ఉంటారు. మీ పర్సనల్ పనుల రీత్యా, ఉద్యోగాల రీత్యా, లేకపోతే మీ విద్య రీత్యా విదేశ పర్యటన కొంతమందికి అవకాశాలు ఎక్కువ. అంతేకాదండి, తీర్థయాత్ర చేయడము, గురుగారుని కలవడము, పీఠాధిపతులను కలవడము, అలాగే నది స్నానాలు చాలా బాగుందండి. ఆభరణ యోగాలు, వాహన యోగం బాగుంది. ఇంకా మీ ఉద్యోగం చూసుకుంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు చాలా బాగుంది. కుజ దృష్టి పర్ఫెక్ట్గా ఉండడము వలన దశమస్థానానికి సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు చాలా బాగుంది. అంతేకాకుండా మీ ఏ ఉద్యోగం చేసినా
ఆ ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి పదవులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. గురుడు లాభాలు చూస్తున్నాడు. భాగ్యంలోనేమో భాగ్యస్థానానికి గురు దృష్టి, లాభస్థానానికి గురు దృష్టి, అంటే అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలు మీకు వస్తూ ఉంటాయి. గ్రేట్. ఊహించరు, ఎక్కువ లాభాలు ఉంటాయి. అంటే కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ అని అంటాం కదండి, అది మీకు ఉంటుంది. అంతేకాకుండా మీరు మీ అన్నయ్యలు అక్కయ్యలకి చాలా బాగుండడము, అలాగే దైవ దర్శనాల కోసం మీ ధనం విపరీతంగా ఖర్చు పెట్టేయడము, ఇవన్నీ జరుగుతాయంటే ధనం బాగా ఉంటుంది మీ దగ్గర. అలాగే మీ రాశి వారికి ముఖ్యంగా పూజించవలసిన దేవుడు శ్రీరామచంద్రుడు. 6వ తారీఖుని మనకి శ్రీరామనవమి వస్తుందండి. అలాగే శ్రీరామచంద్రుడి యొక్క భద్రాద్రి శ్రీరాముడు, అమ్మ బాబాయ్ చాలా అద్భుతం. ఆయన్ని కలుద్దాం, ఆయన కళ్యాణం చేయించుకుందాం. అలాగే 12వ తారీఖున ఒంటిమిట్ట శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణం, అవి చేయించుకుందాం. అలాగే 12వ తారీఖు పౌర్ణమి కూడా అమ్మవారిని కొలుద్దాం. ఎంత బాగుందండి ఈ వారం రోజులు. సో ఈ వారం రోజులు కూడా మీరు శ్రీరామచంద్రుడిని కొలవడం వలన తప్పకుండా ఆయన యొక్క ఆశీస్సులు మీరు పొందుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కుంభరాశి వారికి భయపడాల్సిన అవసరం లేదండి, చక్కగా ఉంటారు మీరు. ఎప్పుడు కూడా కష్టపడే తత్వం మీలో ఉంటుంది. అయినా ద్వితీయ భావంలో రవి బుధులు రెండోవి. కొంతమంది రవి బుధులు కనుక ద్వితీయ భావంలో ఉంటే కెమిస్ట్రీ రంగంలో బాగా డెవలప్ అవుతారట. నేను కొంచెం బుక్స్లో రెఫర్ చేస్తున్నప్పుడు ద్వితీయ భావంలో రవి బుధులు ఉంటే ఫైనాన్షియల్గా బాగా ఉండడము, వాళ్ళకి కెమిస్ట్రీ రంగంలో బాగా డెవలప్ అవడము, శాస్త్రవేత్తలుగా ఉండడము, బంగారు ఆభరణాలు కొనుక్కోవడము, విద్యలో బాగా రాణించడం అని ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అద్భుతం. శని ప్రభావం వల్ల ఏమవుతుందంటే మీకు ధనం బాగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మిత్రుల మధ్యలోనూ మిత్రులు శత్రువులు అవ్వడము, అలాగే మీ భార్యాభర్తల విషయంలో మనస్పర్ధలను సృష్టించడానికి శని భగవానుడు ఉంటాడు, శనీశ్వరుడు ఉంటాడు. ద్వితీయంలో రాహువు ధనాన్ని ఆభరణాలను ఇస్తాడు, కానీ అదృష్టాన్ని అంతగా ప్రసాదించలేకపోతూ ఉంటాడు. ఏదేమైనా మీ కుంభరాశి వాళ్ళకి ఫైనాన్షియల్ స్టేటస్ బాగానే ఉంది, భయపడాల్సిన అవసరం లేదు. చతుర్థ భావంలో గురుడు ఉండడం వల్ల మీకు విద్యలో బాగా రాణించడము, వేద పండితులు కూడా చాలా బాగుండడము, వాహన యోగము బాగా ఉండడము, సంగీతంలో ఖచ్చితంగా బాగా రాణించడము, సంగీతంలో మీరు మేటి అనిపించుకుంటారు, అంటే మొనగాడు అంత అద్భుతంగా బ్రహ్మాండంగా చేయగలరు అని అనిపించిన తత్వం పేరు కూడా మీకు వస్తుంది. సరే, ఆ పక్కన పెడితే వాహనాలు గృహాలు బ్రహ్మాండంగా ఉంటాయి. రైతులకి బాగా కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చండి. అంతేకాకుండా పంచమ స్థానం కూడా చాలా బాగుంది. పంచమాధిపతి ద్వితీయంలో ఉండడం వలన సంతానం వలన ధనయోగం, శత్రువులు కూడా మిత్రులయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అద్భుతంగా ఉంది. స్టాక్ మార్కెట్లో కూడా మీకు వస్తాయి, లాభాలు వస్తాయి, అనుకున్నంతగా మీకు రావు. సినిమా రంగంలో ఉన్న వాళ్ళు కూడా కొంచెం కష్టపడితే తప్ప వాళ్ళ అవకాశాలు చేజెక్కించుకోలేకపోతుంటారు. అంటే వాళ్ళ అవకాశాలు తక్కువగా ఉంటాయని అర్థమవుతుంది. 6వ భావంలో నుండి కుజచంద్రులు బాగున్నారండి. 6th హౌస్ లార్డ్ 6th హౌస్లో ఉంటే ఆయన యోగాన్నే ఇస్తాడు. హర్షయోగము అంటాం, చంద్రమంగళ యోగము అంటాం. సో 6వ భావం చాలా బాగుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్, కోర్టు కేసులు కానీ లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో 6వ భావం కూడా చూస్తాం కాబట్టి ప్రాబ్లం లేదు. అంతేకాకుండా 6వ భావంలో కుజచంద్రులు ఉన్నారు కాబట్టి శత్రు భయం లేదు. శత్రువులు కూడా మిత్రులు అవుతుంటారు. వాళ్ళ ద్వారా, శత్రువుల ద్వారా సహాయ సహకారాలు అందుతూనే ఉంటాయి. అంతేకాకుండా మీ మేనమామలు చాలా బాగుంటారు. రోగ బాధలు, రుణ బాధలు లేకుండా అదృష్టవంతులుగా ఎప్పుడు ఆరోగ్యంగా మీరు ఉంటారు. అద్భుతం. 6, 7, 8 తారీఖులో చాలా చాలా బాగుంది. తరంకి వచ్చే ధనయోగం బిగ్ బాగుంటుంది. భార్యాభర్తల యొక్క అనురాగం, ఆప్యాయత ఏమీ తగ్గదు. అంటే స్పౌజ్ వలన మీకు ధనయోగం కలగడానికి అవకాశం ఉంది. 7th హౌస్ లార్డ్ ద్వితీయంలో ఉండడమే కారణం. అష్టమ స్థానంలో చంద్రకేతులు గురుదృష్టి, శనిదృష్టి, అంటే అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడతారు. శనిదృష్టి ఉంది కాబట్టి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ డిలే అవుతుంటాయి, కానీ ఎటువంటి లా రిలేటెడ్ ఇంత చెప్పినట్టు లా రిలేటెడ్ సంబంధించిన ఉంటే వాటి నుంచి కూడా మీకు ఉపశమనం కలుగుతుంది. దేవుడి దయ వల్ల మంచి శుభవార్తలు వింటారు. అంతేకాకుండా అష్టమ భావం బాగుందంటే ఆరోగ్యవంతులుగా ఉండడము, సేవకాజనం బాగా ఉండడము, కేతు మిక్కిలు బలవంతుడైపోవడం వలన పుణ్యక్షేత్ర దర్శనాలు చేయడము, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము మీ జాతకంలో ఉండబోతోంది. 11, 12 తారీఖుల్లో చక్కగా మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ. మీరు చేస్తున్న వ్యాపార అభివృద్ధి చక్కగా బాగుంటుందండి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. కుజుడి నీచ స్థితిలో ఉన్నాడు కాబట్టి కొద్దిగా మీరు పూజ చేసుకుంటే, సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకుంటే మరింత ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి.
ఉన్నతమైన విద్య కోసం మీరు విదేశాలు వెళ్ళాలనుకుంటున్నారు, వెళ్ళి తీరుతారు. డబ్బులకి ఎటువంటి ఆటంకాలు ఉండవు. బ్యాంక్స్ లోన్స్ కూడా రావడానికి ఫైనాన్షియల్గా మీకు ఆదుకుంటారు, వస్తాయి. లోన్స్ కూడా వచ్చి విదేశాలు వెళ్తారు. ఇంకా చెప్పాలంటే మీరు దగ్గర ప్రాంతంలోనూ దూర ప్రాంతంలోనూ వెళ్ళి స్నానాలు, నది స్నానాలు, పుణ్యనదుల స్నానాలు, గంగా స్నానాలు ఇవన్నీ మీకు ఉండడానికి అవకాశాలు ఎక్కువ. కుంభరాశి వారికి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఉద్యోగ భద్రత ఉండి తీరుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి. ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నారండి, లేడీస్ కూడా. మీకు చాలా కష్టపడుతున్నారు, ఖచ్చితంగా మీరు ఉద్యోగాల్లో భద్రత ఉంది. మంచి మంచి ప్రమోషన్స్ వస్తాయి, ఉద్యోగాలు కూడా వస్తాయి మీకు. బ్యాంకింగ్ రంగంలోనూ, విద్యా సంస్థల్లోనూ, ఈ చార్ట్ అకౌంటెన్సీ, ఫైనాన్స్ ఇండస్ట్రీస్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అంటారు సార్, F&A, వాటిల్లోనూ మీకు ఉద్యోగాలు బాగా ఉండడము, ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడము, పై అధికారుల చేత మన్ననలు, మీరే ఒక అధికారి, పై ఆఫీసర్ చేత మీకు మంచి సపోర్ట్ ఉండడము, మీరు చాలా బాగా బేసిక్గా పనిచేస్తున్నారని చెప్పి అనడము కాదంటారా? కష్టపడి పనిచేస్తారుగా మీరు, అవునా? అవును, కష్టపడి పనిచేస్తారు, సక్సెస్ అయి తీరుతారు. అందుకనే కూడా మీరు ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా ప్రమోషన్స్ కొడుతూ ఉంటారు కదండి. కాకపోతే అంటే ఉన్న ఊరి నుంచి కొద్దిగా మీరు ట్రాన్స్ఫర్స్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా 12వ భావం గురుదృష్టి వల్ల పర్ఫెక్ట్గా చక్కగా డబ్బులు మంచి మంచి వాటికి మీరు ఖర్చు పెడుతూ ఉంటారు. ధనయోగం మీకు ఉంది. ఎలా ధనం వస్తుందో అంతకంటే ధనం ఖర్చు పెడుతూనే ఉంటారు. ఎవరికైనా 12th హౌస్ లార్డ్ ద్వితీయ భావంలో ఉన్నాడు అంటే ఫారినే, అది రూల్. అలా మీకు ఫారిన్ యోగం క్లియర్గా తెలిసిపోతుందండి శని వలన. ఇంకా చెప్పాలంటే మీరు విదేశాలు వెళ్ళడము, సన్మానాలు జరగడము, అక్కడే కాదండి, ఇక్కడ కూడా ఇండియాలో కూడా గుడులకి గోపురాలకి దానం ఇవ్వడము, అన్నదానాలకి దానం ఇవ్వడము, అలాగే చెరువులు బావులు అంటారు కదా, అవి తవ్వించడం మీరు చేయబోతున్నారు. చాలా అద్భుతంగా కుంభరాశి వాళ్ళకి భయపడాల్సిన అవసరం మాత్రం ఏం లేదండి. చక్కగా సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉంటారు. మనకి ఎటువంటి కష్టాలు వచ్చినా మనల్ని ఆదుకునే దేవుడు ఎవరయ్యండి? శ్రీరామచంద్రుడు ఒక్కడే కదా. ఆయన మనకు 6వ తారీఖున శ్రీరామనవమి వస్తుంది. శ్రీరామచంద్రుని పూజిద్దాం, శ్రీరామచంద్రుని కళ్యాణం చేయించుకుందాం. అలాగే 12వ తారీఖున ఒంటిమిట్ట శ్రీరామచంద్రుడి కళ్యాణం చేయించుకుందాం. పౌర్ణమి 12వ తారీఖు పౌర్ణమి రావడం వల్ల అమ్మవారిని కొలుద్దాం. ఇలాగా చేయడం వలన కుంభరాశి వాళ్ళు ఏమైనా కష్టపడతారంటారా? అన్ని రంగాల్లోనూ సుఖాలు అనుభవిస్తారు. కష్టాలు మనల్ని తీర్చి మనల్ని కాపాడే రాముడు ఒక్కడున్నాడు కదండి, ఒక్కడే శ్రీరామచంద్రుడు. మన కష్టాలు, ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన్ని దర్శించుకోవడం వలన, ఆయన పూజలు చేసుకోవడం వలన, శ్రీరామచంద్రుడు కళ్యాణం చేయించుకోవడం వలన మనకి ఎటువంటి కష్టాలు వచ్చినా ఆయన మనల్ని తప్పకుండా కాపాడుతాడని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. మీనరాశి వాళ్ళకి ధైర్యం ఎక్కువ. మీ రాశిలోనే రవి బుధులు, శుక్రశనులు, రాహు. శని రాహువులు రవి ముగ్గురు మెయిన్ ఇంపార్టెంట్ అండి. మీరు కష్టపడి పనిచేస్తారు, నిజాయితీగా ఉంటారు, గెలుస్తారు. లైఫ్లో మీరు ఉన్నతమైన శిఖరాలకు చేరుకుంటారు. మీరు ఏమనుకుంటారో ఆ గోల్స్ రీచ్ అయి తీరుతారు. కానీ కష్టపడక తప్పదు. ఎందుకంటే శని రాహువులు మమ్మల్ని కష్టపడి మిమ్మల్ని ఒక మంచి మనిషిగా తీర్చిదిద్దుతారు, డౌటే లేదు. కాకపోతే ఏంటంటే మీకు ఫైనాన్షియల్గా కొద్దిగా మీకు డబ్బులు రావడానికి కొద్దిగా మీరు కష్టపడుతూ ఉంటారు. కానీ 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు మీరు కష్టపడకుండా మీకు డబ్బులు వస్తాయి. ఎందుకని? కుజుడుతో కలిసిన చంద్రుడి వలన బ్రహ్మాండంగా ఉంది. అలాగే గాయకులకి, మీలో చాలామంది యాంకరింగ్ వృత్తిలో ఉన్నారండి. వాళ్ళకి చాలా బాగుంటుంది. మీకు బలగము ఎవరయ్యా అంటే 3వ భావంలో ఉన్న గురుడే. ఎవరికైనా చూసుకోండి, ఏ లగ్నం వాళ్ళకైనా సరే, లగ్నాధిపతి 3వ భావంలో ఉంటే వాడికి బలం ఎవరయ్యా అంటే గురుడే. వాళ్ళ లగ్నాధిపతే. అంటే మొత్తం లగ్న బలం అంటే ఏంటంటే మొత్తం జాతక మొత్తాన్ని తిరగరాస్తాడు అంటారు సరే, అంతటే పవర్ గురుడిదే. ఎందుకంటే మీ తమ్ముడు చాలా బాగుంటాడండి, చెల్లెలు అద్భుతంగా ఉంటారు. వాళ్ళకి ఎటువంటి కష్టాలు వచ్చినా ముందు మీరు నిలబడతారు, నేను ఉన్నాను అని. అది గ్రేట్నెస్. అన్నయ్యగా అద్భుతం, అయితే అక్కగా ఇది చాలా మంచి పనులు చేస్తుంటారు. సో అంతేకాకుండా 3వ భావంలో గురుడు ఉంటే ఆభరణాలు కానీ వాహనాలు కానీ కొనుక్కుంటారు ఉండవు, అదొకటి ఉంది. అలాగే మీకు చాలా తెలియని వారు కొత్త ఆలోచనలు క్రియేట్ చేసేవాడు గురుడే. మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి, మంచి ఆలోచనలు వస్తాయి, ప్రజాపయోగానికి ఉపయోగపడే ఆలోచనలు ఉంటూ ఉంటాయి. వాటిని మీరు చక్కగా కార్యరూపం ధరిస్తారు, సక్సెస్ చేస్తారు. మీ బుధుడు 4th హౌస్ లార్డ్ కూడా బుధుడు బాగుండడం వలన, యోగంలో ఉండడం వలన చక్కగా మీ మదర్ గారి యొక్క ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి చక్కగా నిండుగా ఉంటుంది. మీ తల్లిగారి ప్రేమ మీ మీద ఎక్కువ. అంతేకాకుండా
మీకు మీ రాశి వారికి అంటే మీ మీన రాశి వారికి రైతులు ఉంటారు సరే, పంటల్లో నష్టాలు రాకుండా బాగా ఉంటారు. విద్యలో అటువంటి ఆటంకాలు లేకుండా సక్సెస్ అయి తీరుతారు. పంచమాధిపతి చంద్రుడు పంచమంలో ఉండడము, కుజుడు కూడా ఉండడము, చంద్రమంగళ యోగం, ద్వితీయాధిపతి పంచమస్థానంలో ఉన్నాడు అంటే పిల్లల వలన ధనయోగం కలగబోతోంది. సత్సంతానం కలగబోతున్నారు. అలాగే పుత్రికలు కలగబోతున్నారు. అలాగే చంద్రుడు కళారంగానికి కాబట్టి కళారంగంలో బాగా మీరు విజయం సాధిస్తారు. సినిమా రంగంలో కానీ అయితే టెలివిజన్ రంగంలో కానీ వాటిలోనూ సంగీత సాహిత్య నృత్య కళాకారులు సంగీతంలో బాగా, నృత్యంలోనూ సంగీతంలో బాగా రాణిస్తారు. కొరియోగ్రాఫర్స్ చాలా అద్భుతం. 6, 7, 8 తారీఖుల్లో కొరియోగ్రాఫర్స్కి, నృత్య కళాకారులకి, వాయిద్య కళాకారులకి తెలుగులో బ్రహ్మాండంగా ఉండిపోతుంది. ఏదైనా సప్తమ స్థానంలో కేతువుతో కలిసి చంద్రుడు మంచివాడే. కేతువు చంద్రుడి యొక్క ఫలితాలు అంటే శుభ ఫలితాలు ఇస్తాడండి. మిక్కిలి బలవంతుడైపోతాడు. మరి గురుదృష్టి కూడా ఉంది కదా. చిన్న అవాంతరాలు భార్యాభర్తల మధ్య విషయంలో వచ్చినా శని వలన వాటన్నిటిని అధిగమించి మీరు మంచి ఫలితాలు పొందుతారు. భార్యాభర్తల అనురాగం చాలా బాగుంటుంది. మీ బిజినెస్ పార్ట్నర్స్ అంటారు కదా, వాళ్ళక్కడ అద్భుతంగా ఫలితాలు ఉండి తీరుతాయి. అంతేకాకుండా మీ బిజినెస్ విస్తరణ చేసుకుంటూ ఉంటారు. కార్యరూపం దాలుస్తూ ఉంటారు. చాలా బాగుంది కదండి. అదృష్ట స్థానము అంటాం కదా, కళత్ర స్థానము, అదృష్ట స్థానము అంటాం కదా, అద్భుతంగా మీకు చాలా బాగున్నాయి. కుజదృష్టి అష్టమస్థానం ఉండడం వల్ల చక్కటి ఆరోగ్యవంతులుగా, సంపూర్ణమైన అదృష్టవంతులుగా మీరు ఉంటారు. భాగ్యస్థానానికి గురుదృష్టి అంటే వ్యాపారాభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ కుజుడు నీచస్థితిలో ఉన్నాడు కాబట్టి కుజబలం పెంచుకోండి. సో దానివల్ల ఏమవుతుందంటే రియల్ ఎస్టేట్ రంగం, భూముల విషయంలో బాగా డెవలప్ అవుతారు. మీరు విదేశాలకి చదువు రీత్యా విదేశాలకు వెళ్తారు. అలాగే మీరు గురువుగారిని పీఠాధిపతులను కలుస్తూ గంగా స్నానాలు అంటే కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, అమ్మవారి యొక్క పీఠాలు, అయితే మీ దగ్గర ఉన్న గుళ్ళకి టెంపుల్స్కి వెళ్ళడాలు జరుగుతాయి. ఈ వ్యాపార విస్తరణ చాలా చాలా బాగుంటుందండి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఫైనాన్స్ అకౌంట్స్ సంబంధించిన వాళ్ళకి, అంతేకాకుండా ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, ఫుడ్ బిజినెస్ వాళ్ళకి, ఇలా గురుడు కారకత్వంలో ఉన్న వాళ్ళందరికీ బిజినెస్ చాలా బాగుంటాయి. వేద పండితులకి చాలా బాగుంటుంది. యాస్ట్రాలజర్స్ ఉన్నారు సరే, మీ దాంట్లో జాతకాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. వాక్శుద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖపర్చస్సు చాలా బాగుంటుంది. అందుకే మీరు సక్సెస్ అయి తీరుతూనే ఉంటారు. ఉద్యోగరీత్యా కొన్ని ఇబ్బందులు, ఆలస్యాలు మీకు ఉంటాయి. భయపడాల్సిన అవసరం లేదు. అంటే మీ 10th house లాంటి బాగున్నాడు కదండి గురుడు. కాబట్టి ఏంటంటే మీకు చిన్న ఇబ్బందులు లేట్ అవుతాయి తప్ప ఉద్యోగంలో భద్రత ఉంటుంది. ప్రమోషన్స్ ఆలస్యంగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. సరే, అది పక్క పెడితే బిజినెస్లో బాగా రాణిస్తారండి. ఎందుకంటే మీ 11th house లార్డ్ పాపి మీ రాశిలో ఉన్నాడు. కష్టపడాలన్నమాట. మీరు ఏ వ్యాపారం చేసినా కష్టపడతారు, విజయం సాధిస్తారు. గురుడు 11 భావాన్ని గురుదృష్టి చూడడం వల్ల లాభాలు అధికంగా వస్తాయి. అనుకున్న దానికంటే రెట్టింపు లాభాలు వస్తాయి. కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ అంటుందండి. అందరికీనా కాదు, మన జాతకాల రీత్యా ఆధారపడి ఉంటుంది. ఇవి ఓన్లీ తెలుసుకోవడం మాత్రమే చెప్తున్నాం మనం. సో ఈ విధంగా బాగుందండి మీ జాతకం. ముఖ్యంగా ఈ వారం మొత్తం కూడా ఎటువంటి మీనరాశి వాళ్ళకి మీకు ఏలినట్స్ ప్రభావం ఉంది కదా. ఏలినట్స్ అనే ప్రభావం మీనరాశి వాళ్ళకి ఉంది కదా. సో మనకి ఎటువంటి కష్టాలు వచ్చినా ఆ కష్టాల నుండి మనకి బయట పడేసేవాడు ఎవరయ్యా అంటే ఒక్క శ్రీరామచంద్రుడు ఒక్కడే. శ్రీరామనవమి 6వ తారీఖు వస్తుంది కాబట్టి శ్రీరామచంద్రుడి యొక్క దర్శనము, శ్రీరామచంద్రుడికి కళ్యాణాలు చేయించుకోవడం వలన, అలాగే 12వ తారీఖుని ఒంటిమిట్ట శ్రీరామచంద్రుడు ఉన్నాడు, ఆయన అద్భుతాన్ని పలుతారు కళ్యాణం, ఆయన కళ్యాణం చేయించుకోవడం వలన, అలాగే 12వ తారీఖు పౌర్ణమి అమ్మవారి యొక్క కళ్యాణాలు చేయించుకోవడం వలన, ఇలాగా ఎటువంటి మనకి ప్రాబ్లమ్స్ వచ్చినా, కష్టాలు వచ్చినా, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడానికి అంటే కోర్టు రిలేటెడ్ కానీ లా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వచ్చినా మనకి ఒక్కడు భగవంతుడు ఉన్నాడు, శ్రీరామచంద్రుడు. ఆయన పట్టుకుందామండి, ఆయన కళ్యాణం చేయించుకుందాం. ఎటువంటి కష్టాలు వచ్చినా సరే ఆ భగవంతుడు మనల్ని చక్కగా కాపాడుతాడు. మనకి ఉగాది తర్వాత మొట్టమొదటి వచ్చే పండుగ శ్రీరామనవమి అండి. శ్రీరామచంద్రుడు, భద్రాద్రి రాముడు. నేను ఆ ఏరియాలో నేను చేశాను. 34 సంవత్సరాలు అక్కడే ఉన్నాను. నేను కొత్తగూడెంలో చేసినప్పుడు భద్రాచలం వెళ్తూ ఉండేవాళ్ళం. సరే, అది పక్కన పెడితే శ్రీరామచంద్రుడు అంటే నాకు బాగా ఇష్టం. ఆయన ఎవరు వచ్చినా శ్రీరామచంద్రుడి దర్శనం చేయించేవాడిని. ఆ పక్కన పెడితే మనకి ఉగాది
ఈ నెల 30 తారీఖు వస్తుంది. దాని తర్వాత వచ్చే మొట్టమొదటి పండగ 6వ తారీఖుని మనం చేసుకునేది ఆంధ్ర తెలంగాణలలో అన్ని రాష్ట్రాల్లోనూ ముఖ్యంగా మన ఇండియాలో కూడా చేసుకునేది అద్భుతమైన పండగ శ్రీరామనవమి. ఫస్ట్ పండగ అదే. సో ఆ రోజుని తెల్లవారుజామున లేచి తలంటే స్నానం చేసుకొని శ్రీరామచంద్రుడి యొక్క దర్శనము చేసుకుని ఇంట్లో శ్రీరామచంద్రుడి యొక్క అష్టోత్తరాలు చేసుకుంటూ, అలాగే పానకము వడపప్పు నైవేద్యం పెట్టడం అది ఇంపార్టెంట్ అండి. పానకం వడపప్పు ఎవరైతే నైవేద్యం శ్రీరామచంద్రుడికి పెడతారో వాళ్ళ భార్యాభర్తలు అనురాగం ఆప్యాయత అలా పెనవేసుకుని ఉంటారని మా పెద్దలు నాకు చెప్పారు. సో ఈ విధంగా మనం శ్రీరామచంద్రుడికి ఆ రోజు మనం శుభ్రంగా చక్కగా నీట్గా స్వామివారి యొక్క దర్శనం గుళ్ళకెళ్ళి చేసుకుందాం. 12 గంటలకి మంచి ముహూర్తం అభిజిత్ లగ్నంలో మనకి కళ్యాణం జరుగుతుంది కదా, ఆ రోజు కళ్యాణం కూడా చూద్దాం. భద్రాద్రి కళ్యాణం. సో మన ఇంట్లో కూడా కళ్యాణం మన శ్రీరామచంద్రుడిని తెల్లవారుజామున లేచి శ్రీరామచంద్రుడికి పూజ చేసుకోవడము, పిండి వంటల నైవేద్యం పెడతాం. మనం కొబ్బరికాయ కొట్టడం వలన మన దోషాలన్నీ పరిహారం అవుతాయి అంటారు, మన కోరికలు కూడా నెరవేరుతాయి అంటారు. కొబ్బరికాయ కొట్టడము, పానకం వడపప్పు నైవేద్యం పెట్టడము, అంతేకాకుండా శ్రీరామచంద్రుడికి మంచి మంచి అన్నీ అంటే రకరకాలమైన పిండి వంటలు చేసుకుని నైవేద్యం పెట్టడము చేస్తామండి, చెయ్యాలి. అంతేకాకుండా పానకము వడపప్పు అందరికీ పంచిపెట్టడము, చల్లని పానీయాలు కూడా మనం దానం ఇవ్వడము. ఇది ఎండాకాలం కాబట్టి 12 గంటలకి మనకి అద్భుతమైన కళ్యాణం శ్రీరామచంద్రుడు భద్రాద్రి కళ్యాణం. నాకు బాగా ఇష్టం. భద్రాద్రి కళ్యాణం జరుగుతుందంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మనకి అంటే ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా మనల్ని కాపాడే భగవంతుడు ఉన్నాడే ఎవరయ్యా అంటే ఒక్క శ్రీరామచంద్రుడేనండి. అద్భుతం. ఆయన కళ్యాణం చేయించుకుందాం. వీలుంటే భద్రాచలం లేకపోతే మన దగ్గర ఉన్న గుళ్ళలో దర్శనాలు చేసుకుందాం. సో కళ్యాణం రోజుని మన ఆంధ్ర తెలంగాణ గవర్నమెంట్ నుంచి మనం శ్రీరామచంద్రుడికి పట్టు వస్త్రాలు కూడా సమర్పిస్తాం. ఎంత అద్భుతం చూసారా, పట్టు వస్త్రాలు సమర్పించడము, కళ్యాణం మన టీవీల్లో కూడా చూడడం మనకు అదృష్టము. అలా చూడడం వల్ల మనకు ఉన్నటువంటి దోషాలు ఏమైనా పరిహారం అయిపోతూ ఉంటాయి. అమ్మవారి యొక్క సీత అమ్మవారు దర్శనం చేసుకుంటూ ఉంటాం కాబట్టి శ్రీరామచంద్రుడి యొక్క పట్టాభిషేకం కూడా జరుగుతుంది అదే రోజు, తర్వాత రోజు అలా చేసుకుంటూ ఉంటాం. అదే రోజుని మనం మన ఇళ్లలోనే సాయంత్రాలు ఈవినింగ్ టైమ్స్లో కొత్త బట్టలు ధరిస్తాం. ఈవినింగ్ టైం అయినా పొద్దున పూట కూడా కొత్త బట్టలు ధరించడం, మనం చేసుకున్నటువంటి ఈ పిండి వంటలు నలుగురికి పంచిపెట్టడం, ఇలా సుఖ సంతోషాలతో అద్భుతంగా చేసుకుంటామండి. ఈ ఆంధ్ర తెలంగాణలోనూ మరింత విశేషంగా మనం శ్రీరామచంద్రుడిని చాలా బాగా కొలుస్తాం, పండగలు చేసుకుంటాం. అంతేకాకుండా 12వ తారీఖుని ఒంటిమిట్ట శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణం అద్భుతం, మహా అద్భుతం. ఆయన యొక్క కళ్యాణం కూడా చేసుకుంటూ ఉంటాం. అక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన కళ్యాణం చేసుకోవడం వల్ల శ్రీరామచంద్రుడు అండి ఎక్కడున్నా రామ 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 అంటే ఎన్ని కష్టాలు వచ్చినా దగ్గరుండి కాపాడుతాడు. ఆయనకంటే ముందర ఆంజనేయ స్వామి వచ్చేస్తాడు మన దగ్గరికి, మనల్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటాడు. సో అలాగ చేయడం వలన మనం అద్భుతమైన ఫలితాలు పొందామండి. అంతేకాకుండా 12వ తారీఖున పౌర్ణమి కూడా వస్తుంది. ఎంత అద్భుతం అండి. అంటే 6వ తారీఖున అంటే ఫస్ట్ పండగ శ్రీరామచంద్ర నవమి. సో 6వ తారీఖునేమో భద్రాద్రి రాముడి యొక్క కళ్యాణం, 12వ తారీఖేమో ఒంటిమిట్ట శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణం. అదే రోజు పౌర్ణమి అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకోవడం ఎంత అద్భుతంగా ఉందండి. సో 12 రాసుల వాళ్ళు, నేను చెప్పదగ్గ చిన్న విన్నపం ఏంటంటే 12 రాసుల వాళ్ళు, అన్ని నక్షత్రాల వాళ్ళు కూడా మనం శ్రీరామచంద్రుడిని కొలుద్దాం. శ్రీరామచంద్రుడి యొక్క కృపా కటాక్షాలకి మనం పాత్రులవుదాం. ఆయన యొక్క ఆశీస్సులు తీసుకోవడం వలన ఈ సంవత్సరం మొత్తం నెక్స్ట్ ఇయర్ మళ్ళీ శ్రీరామనవమి వచ్చేంత వరకు కూడా ఆయన యొక్క ఆశీస్సులు మనకి తోడుగా ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుని ఆ శ్రీరామచంద్రుడికి కళ్యాణం చేద్దాం. దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ మన తృప్తి, మన యొక్క తహాద కొద్దీ అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, పానీయం అంటే నీళ్లు, మంచి నీళ్లు, చల్లటి నీళ్లు అలా దానం చేయడం వల్ల మన తర్వాత తరాల వాళ్ళు కూడా మంచి లోకాల్లో ఉంటారని మనం పురాణాల ద్వారా తెలుసుకున్నాం. సో ఈ విధంగా శ్రీరామనవమి మీ అందరికీ శుభాలు చేకూరాలని, ఈ శ్రీరామనవమి నుంచి వచ్చే శ్రీరామనవమి వరకు కూడా శుభాలు చేకూరాలని, ఆ శ్రీరామచంద్రుడి యొక్క కరుణా కటాక్షాలు నిండుగా మీకు ఉండాలని, నిండు 100 ఏళ్ళు మీరు బతకాలని ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.